ప్రభువు ఈ దినం మనకి ఇచ్చినందుకు ఆయనకు మహిమ కలుగును గాక. సియోను క్వైర్ టీం వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే పాటలు పాడి దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. దైవజనులు రెవరెండ్ ఎక్లాస్ ఫుడ్ పాస్టర్ గారు, రెవరెండ్ మానక్ పాస్టర్ గారిని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తుంటున్నాను. అందరికీ వందనాలు. మన పాటల పుస్తకంలో నుంచి 71వ పాట, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండెగుడి అనే పాట పాటు దేవుని స్తుతించాం. పాటల పుస్తకంలో నుంచి 71వ పాట, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండెగుడి అనే పాట పాటు దేవుని స్తుతించాం. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. స్థితిగతులే మారిన ఏమున్నా లేకున్నా, స్థితిగతులే మారిన నీ సన్నిధిలో ఆనందించు భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించు భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా మాకు నీవేనయ్యా, నీవేనయ్యా మాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా మాకు నీవేనయ్యా, నీవేనయ్యా మాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. నీవేనయ్యా మాకు నీవేనయ్యా, నీవేనయ్యా మాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఏమున్నా
చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. అదేవిధంగా మన పాటల పుస్తకం నుంచి 37వ పాట, కుతూహలం ఆర్భాటమైన యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమైన ఖమ్మంపల్లి అనే పాట పాడుతూ పాస్టర్ గారు, పాస్టర్ సామ్యుయల్, రెవరెండ్ సామ్యుయల్ పాస్టర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పాటల పుస్తకం నుంచి 37వ పాట, కుతూహలం ఆర్భాటమైన యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమైన యేసుని సన్నిధిలో అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. కుతూహలమా పాఠమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహలమా పాఠమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మాటామే నా యేసు
యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా పాటల పుస్తకం నుంచి 32వ పాట, ఏ తెగులు నీ గుడారం సమీపించదు అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. పాటల పుస్తకంలో నుంచి ఏ తెగులు నీ గుడారం సమీపించదయా, ఆపాయం ఏమీ రానే రాదయా అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. పాటల పుస్తకంలో నుంచి 32వ పాట, ఏ తెగులు నీ గుడారమును సమీపించదయా అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, ఆపాయమేమీ రానే రాదు రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, ఆపాయమేమీ రానే రాదు రానే రాదయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగానుని, ఆశ్రయమైన దేవుని నీవు ఆలయపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగానుని, ఆశ్రయమైన దేవుని నీవు ఆలయపరచితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను
ఎత్తున కనిపెట్టెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియో రానేరాదు, రానే రాదయ్యా. హల్లెలూయా. అదేవిధంగా సమీపింపరాని తేజస్సులో వసించు వాడవైన మా సమీపమునకు దిగి వచ్చిన అనే పాట పాడు. దేవుని స్తుతిద్దాం. పాటల శీత నుంచి ఒక పాట. సమీపింపరాని తేజస్సులో వసించు వాడవైన మా సమీపునకు దిగి వచ్చినావు అనే పాట పాడు. దేవుని స్తుతిద్దాం. సమీపింపరాని తేజస్సులోన వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది. సమీపింపరాని తేజస్సులోన వసించు వాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. దరయందు నేనుండ తెరయందు పడియుండ కరమందు దాచితివే, నన్నే పరమున చేర్చితివే. దరయందు నేనుండ తెరయందు పడియుండ కరమందు దాచితివే, నన్నే పరమున చేర్చితివే. కరుణకు కరుణను నొసగితివే, కరుణకు కరుణను నొసగితివే. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది. సమీపింపరాని తేజస్సులోన వసించు వాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూసి నా స్థితి మార్చినది, నన్నే స్తుతిగా చేసినది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూసి నా స్థితి మార్చినది, నన్నే స్తుతిగా చేసినది. తురువకు విలువను నిచ్చినది, తురువకు విలువను నిచ్చినది. యేసయ్యా నీ
తేజస్సులోని వసించువాడవైనా మా సమీపమునకు ఇది వచ్చినాము నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు ఇది వచ్చినాము నీ ప్రేమ వర్ణింపతరమా. సార్ అందరం కలిసి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. స్వరాలు వినబడతలేవు, చేతులు కనబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఇటు స్త్రీల సమాజం వైపు మీరు ముందు వచ్చిన వాళ్ళు ముందుకు వచ్చి కూర్చోండి, తర్వాత వచ్చిన వాళ్ళు వెనకాల డిస్టర్బెన్స్ లేకుండా కూర్చున్నారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉండండి, నో ప్రాబ్లం. మిగతా వాళ్ళు దయచేసి ముందుకు వచ్చేయండి. అదేవిధంగా యేసయ్య వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్య వందనాలైన పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్ష తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్ష తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. దేవునికి స్తోత్రం. చక్కగా
పాటలు పాడిన కోయటి వారికి ప్రత్యేకమైన వందనాలు. చూపొచ్చి అక్కడి నుంచి తన యొక్క జీవిత డైరెక్షన్ మారిపోయింది. ఆయన స్టార్ట్ చేసేసాడు. సమూయేలు ఏలి దగ్గర ఉంటా అన్నప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చిత్తగించు ప్రభువా, నేనున్నాను, నీ దాసుడు ఆలకించును, నువ్వు మాట్లాడు అని అంటే ఎస్, ప్రభు మాట్లాడాడు. ఆయన తన పని కోసమై ఆయన పని చేసినటువంటి విధానాన్ని మనం చూస్తాం. ఇంకా అనేక మంది వ్యక్తుల్ని దేవుడు తన పని నిమిత్తమై కలుసుకున్నటువంటి కొద్ది ఆనతి కాలంలోనే కొన్ని సందర్భాల్లో కేవలం సింగిల్ ఇన్సిడెంట్స్లోనే, ఒక్కసారి కలయిక, ఒక్కసారి మాటలోనే దేవుని కోసమై గొప్ప పనులు చేయడానికి తమను తాము సమర్పించుకున్నటువంటి అనేక మంది దైవ సేవకుల్ని లేకుంటే మిషనరీస్ని, ప్రవక్తల్ని మనం చూసుకుంటూ వచ్చినాం. ఈ సంగతి అంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు 21వ శతాబ్దంలో మనం చూస్తున్నటువంటి క్రైస్తవ సంఘం ఏదైతే ఉంటా ఉందో, ఇది ఒరిజినల్ క్రీస్తు సంఘానికి సారూప్యంగా ఎదగాలని దేవుడు అనుకుంటా ఉన్నాడు. కానీ పోలికలు చూస్తూ ఉన్నప్పుడు చాలా తేడా కనిపిస్తూ ఉంది. ఆ సంగతి చెప్పదలుచుకున్నాను. సంఘం కలిసి ఆరాధించడం, కలిసి పనిచేయటం, కలిసి సహవాసంలో ఉండటం బాగానే ఉంటా ఉంది. అయితే సంఘ విశ్వాసులు ప్రాణత్యాగం చేసి, ప్రాణాన్ని తెగించి సంఘం విస్తరించేటటువంటి పనిలో పాలిభాగస్తులు అవటం అనేటటువంటి మనం ఎక్కడో అట్టడుగున కూర్చొని ఉన్నాం. ఆది సంఘం కానివ్వండి, పాత నిబంధన సంఘం కానివ్వండి, క్రైస్తవ సువార్థీకరణలో నూతన సంఘ స్థాపనలు కానివ్వండి, ఎంతో ర్యాపిడ్గానో త్వరితగతిగానో మనుషులు దేవుని వాక్యానికి ప్రతిస్పందించడం ద్వారా ఎస్టాబ్లిష్ అయినాయి. మనుషులు బండలాగా కూర్చుంటే, మనం కఠినమై కూర్చుంటే దేవుని కార్యాలు భూమి మీద చూడలేము, అసాధ్యం. సంఘం విస్తరించడం అనేటటువంటి జరగదు. ప్రాణాన్ని తెగించి ప్రభు పని కోసం సమర్పించుకునేటటువంటి వాళ్ళు లేవటం అనేటటువంటి త్వరపడుతున్నటువంటి దినాలు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల మధ్యలో రెండవ విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఏంటి అని అంటే, జీవితకాలం కూర్చోబెట్టి ఎక్కడ ఏ సేవకునికి కూడాను క్రైస్తవ సంఘ చరిత్రలో 2500 సంవత్సరాల కాలంలో, లేకుంటే అంతకుముందు పాత నిబంధనలో ప్రవక్తలు అయితేనేమి, లేకుంటే ప్రభు అనేక మంది తన కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలైతేనేమి, వాళ్ళని జీవితాంతం కూర్చోబెట్టి ప్రభు లెసన్స్ నేర్పిస్తూ రాలేదు. ఎప్పటికీ మీరు కూర్చొని వినేటోళ్ళలాగానే ఉండండిరా బాబు, సువార్థీకరణ పనిలో బయటికి వెళ్ళి లేకుంటే ప్రజలను ప్రభావితం చేసేటటువంటి పనిలో మీరు వెళ్ళాల్సిన సమయం ఉంది, లేకుంటే ఇంకా టైం రాలేదు, ఇంకొంచెం ఆగు, లేకుంటే చనిపోయేదాకా ఇలాగే కూర్చొని వినుకుంటూ నీ జీవిత యాత్రను ముగించమని ఎక్కడా లెసన్స్ చెప్పలేదు. మనకు మంత్లీ మీటింగ్స్, వీక్లీ మీటింగ్స్, యాన్యువల్ మీటింగ్స్, ఇంకా ఎన్నెన్నో పెట్టుకున్నాం మనం. మంచిదే, సంఘం ఉద్యోగంలో నడవడానికి ఇవన్నీ కార్యకలాపాలు చాలా ప్రాముఖ్యమైనవే. లేకుంటే మనం ఎట్లనో తయారవుతాం. సహవాసం లేకుంటే, వాక్యం లేకుంటే మనం చాలా డిస్టర్బ్ అవుతామని మనకు తెలుసు. అయితే దాంతోపాటుగా జరగాల్సినటువంటి పని విషయమై మనల్ని మనం సంసిద్ధం చేసుకోవటం అనేటటువంటి 21వ శతాబ్దంలో క్రైస్తవ సంఘంలో పొరబడుతున్నటువంటి సంగతి. ఎస్పెషల్లీ భారతదేశ క్రైస్తవ సంఘాన్ని చూస్తూ ఉన్నప్పుడు
అది కొరవడతా ఉంటా ఉంది. దాని విషయమై మనమంతా ఆలోచించాలని నేను ఈ సంగతులు ఉపోద్ఘాతంలోనే గుర్తు చేస్తూ ఉంటా ఉన్నాను. రైట్, ఈ దినాన మనమంతా కలిసి మరొకసారి కుటుంబాలుగా ప్రభు పని కోసమై, ప్రభు కోసమై మనల్ని మనం పురికొల్పుకోవడానికి దేవుని సన్నిధిలో కూర్చొని కొన్ని గంటలు దేవుని వాక్యాన్ని ఆలోచన చేయడానికి, ఆయన ఉద్దేశాన్ని కొంచెం మనము తొంగి చూడటానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటా ఉన్నా. ఆశ కలిగి దేవుని వాక్యం కోసం మనము తృష్ణ కలిగి నడుస్తూ ఉంటా ఉన్నప్పుడు దేవుడు తన బిడ్డలకు తన దర్శనాన్ని ఇస్తాడు, తన భారాన్ని ఇస్తాడు, తను నడిపిస్తాడు, తను వాడుకుంటాడు, తను బలపరుస్తాడు అనేటటువంటి సంగతిని అనేకుల జీవితాల్లో మనం చూస్తున్నాం. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం దాన్ని గమనిస్తూ ఉంటా ఉన్నాం. రైట్, ఈ విషయాలు మనం హృదయంలో పెట్టుకుంటూ దేవుని వాక్యంలోనికి మనం ముందుకు వెళ్దాం. రండి నాతో పాటు కలిసి ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. 27, 28 వచనాలు చదువు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఎస్, ఈ వచనం క్రైస్తవ విశ్వాసికి ప్రతి దినము జ్ఞాపకం ఉండాల్సినటువంటి వచనం అన్నమాట. మనం ఆశీర్వాదాలు చదువుకుంటాం, వాగ్దానాలు చదువుకుంటాం, క్యాలెండర్లో వాగ్దానాలు చూసుకుంటాం, అయ్యగారులు లేకుంటే ఎవరైనా పోస్ట్ చేసేటటువంటి గ్రూప్లో పోస్ట్ చేయాలి కదా. ఈ రోజుల్లో పాస్టర్ల డ్యూటీ ఏంటి, పొద్దున్నే లేచి ఒక ప్రామిస్ పడేయాలి గ్రూపుల్లో, ఇలాగ స్టేటస్ పడేయాలి. విశ్వాసులందరూ హ్యాపీ దాంతో. అయ్యగారు వాగ్దానం ఇవ్వకుంటే ఏదో కోల్పోయామని చెప్పి ఫీల్ అయ్యే క్రైస్తవ విశ్వాసులు తయారయ్యారు. వాక్యం చదవరు, అయ్యగారు పెట్టే ఆశీర్వాద వాగ్దానం ఇంపార్టెంట్ అనమాట. రైట్, ఓకే, అట్లా తయారవుతున్నాం మనం రోజు రోజుకి. అందుకే అప్పటి సంఘానికి ఇప్పటి సంఘానికి పోలికలు చాలా తేడా ఉంటున్నాయని చెప్తున్నాను నేను. రైట్, ఉన్నారు కదా మీరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉండండి. రైట్, సో ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మనము ప్రతిదినము ప్రభువును స్తుతించాల్సినటువంటి విషయంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, దేవుని సారూప్యంలో నేను క్రియేట్ చేయబడ్డాం. ఈ అవగాహన, ఈ కాన్షియస్నెస్ మనలో ప్రతి క్షణము ఉండాలి, ప్రతి క్షణము ఉండాలి. నేను దేవుని సారూప్యంలో డిజైన్ చేయబడినటువంటి వ్యక్తిని, దేవుని సారూప్యంలో సృష్టించబడినటువంటి వ్యక్తిని అనే కాన్షియస్నెస్ మనలో కలిగినప్పుడు మనం దేనికోసం బ్రతకాలో, ఏం చేయాలో అనేటటువంటి అండర్స్టాండింగ్, ఆలోచనలు మన హృదయాల్లో కొనసాగడం ఆరంభించబడతాయి. లేకుంటే అవన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది అనమాట. మనం మన పనుల్లో, మన ఉద్యోగాల్లో, మన యొక్క వ్యాపారాల్లో మనం యాజ్ యూజువల్గానే బిజీ జిందగీ కదా, 21st సెంచరీ పరిగెడుతున్నటువంటి లోకంతో పాటు మనం పరిగెత్తి అలసిపోతాంలే. కానీ ప్రభు విషయమైనటువంటి ఆలోచన మన హృదయాల్లో మారుమోగుతూ ఉండటానికి ఈ వచనాన్ని మనం దినదినము
మన యొక్క మౌన ధ్యాన సమయంలో, మన వ్యక్తిగత సమయంలో ఇది గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం. సో దేవుడు నన్ను తన సారూప్యంలో సృష్టించాడు. నేను ఫలించాలని, నేను అభివృద్ధి చెందాలని, నేను విస్తరించాలని, నేను భూమిని నిందించి దానిని లోపరుచుకొని నేను ఏలాలి అనేటటువంటి ఉద్దేశం, ప్రాథమికమైన ఉద్దేశం దేవునికి నా జీవితం పట్ల ఉంది అనేటటువంటి మనం చాలా ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకున్నప్పుడు దేవునితో మన యొక్క సహవాసం, దేవునితో మన యొక్క స్నేహం, దేవునితో మన యొక్క సంబంధం అండ్ దేవుని కొరకై మనం జీవించాల్సినటువంటి జీవన విధానం ప్రభావితం చేయబడతాయి, డిఫరెంట్గా ప్రభావితం చేయబడతాయి, పవర్ఫుల్గా ప్రభావితం చేయబడతాయి, చాలా శక్తివంతంగా ప్రభావితం చేయబడుతుంది దేవునితో నా జీవిత ప్రయాణం అనేటటువంటిది. ఈ పరంపరలో దేవుడు కుటుంబ వ్యవస్థను భూమి మీద ఇంట్రడ్యూస్ చేయటం, వివాహ వ్యవస్థని దేవుడు తీసుకురావటం, తన ఉద్దేశాల నెరవేర్పు కోసమైనటువంటి తలంపుల్ని దేవుడు మనుష్యుల హృదయాల్లో ఉంచటం, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో తరాలు గడిచిపోయినాయి. ఎంతో మంది భూమి మీద పుట్టారు, ఎంతో మంది చనిపోయారు. ఈ తరంలో ఇప్పుడు మనము ప్రభు కోసం సాక్షులుగా ఉండాలని దేవుడు మనల్ని ఈ తరంలో ఇక్కడ ఉంచాడు. దీన్ని మనం అర్థం చేసుకుంటూ ప్రభు పని కోసమై మనల్ని మనం కార్యోన్ముఖులు చేసుకోవటం అనేటటువంటి బృహత్తరమైనటువంటి పని ఏదైతే ఉంటా ఉందో దాన్ని మనం ప్రాథమికంగా ఎంచేటటువంటి క్రైస్తవ్యంలోనికి మనం రావాల్సిన అర్జెన్సీ, అగత్యం ఉంటా ఉంది. దాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఆశీర్వాద బోధలు, దేవుని మేలులు, దేవుడు చేసేటటువంటి మంచి, దేవుడు గొప్పవాడై ఉండి మనల్ని ప్రేమించే విధానం, మనల్ని స్వస్థపరిచే విధానం, మన తోటి ఉండి నడిపించే విధానం, తన మంచి చేత మేలు చేత మన జీవితాన్ని బలపరిచేటటువంటి విధానం, మనల్ని కాపాడుతున్నటువంటి విధానం, ఇదంతా బాగుంటా ఉంది. మనం అనుభవిస్తున్నాం మన యొక్క జీవితాల్లో, టేస్ట్ చూస్తున్నాం. దినదినము దేవుని యొక్క హస్తాన్ని మన జీవితాల్లో ఉండటం, మన జీవితాల్లో పనిచేయటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మంచిది. అయితే ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాల కోసమై మనల్ని మనం సంసిద్ధులను చేసుకోవటం అనేటటువంటి విషయాన్ని మనం కుటుంబాలుగా ఆలోచన చేసేటటువంటి వారంగా ఉండాలి. ప్రార్థన చేసుకొని మరలా మనము ముందుకు వెళ్దాం. ఈ ఇంట్రడక్షన్ తోటి రండి మనం ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. భూమి మీద ఈ ఉత్కృష్టమైనటువంటి రీతిలో ప్రభువా, ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించేటటువంటి ప్రభువా రీతిగా, ఈ భూమిని ఏరేటటువంటి రీతిగా ప్రభువా నీవు మానవుని కలుగజేసిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. భూమి మీద మీరు క్రియేట్ చేసినటువంటి వేల కొలది జీవరాశులన్నింటిలో ఎవరికీ లేనటువంటి, దేనికి లేనటువంటి ఈ భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు ఇచ్చిన రీతిని బట్టి మీకు వందనాలు. భూమి మీద మీరు మాకు ఇచ్చినటువంటి ఈ విలువైన జీవితాన్ని బట్టి, ఈ ఆయుష్కాలం అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. కుటుంబాలుగా మమ్మల్ని కట్టి దేవా, భార్యాభర్తలుగా, పిల్లలతో ప్రభువా, కుటుంబంగా ప్రభువా నీ ఉన్నతమైనటువంటి ఉద్దేశాల నెరవేర్పు కోసమైనటువంటి ప్రయాణాన్ని మేము కొనసాగించడానికై మీరు మమ్మల్ని వెలిగించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఎక్కడో చీకట్లో మగ్గుతున్న మా జీవితాలను ప్రభువా ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి తీసుకొచ్చిన రీతి కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని వెలిగించి సత్యం ద్వారా మమ్మల్ని స్వతంత్రులుగా చేసినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. మీ ఉన్నతమైనటువంటి ఉద్దేశాలను కుటుంబాలుగా మేము ఆలోచన చేసుకొని ఆ ప్రకారం మా యొక్క కుటుంబ జీవితాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళడానికి అవగాహనని, అండర్స్టాండింగ్ని ఆత్మదేవుడుగా మాలో కలిగించుకొని ప్రార్థన చేస్తున్నాం. మాలో ఉంటున్నటువంటి మూర్ఖపు కోణాలు ప్రభువా, అజ్ఞానపు ప్రభువా, తిమిరాలు ప్రభువా, నాయన తండ్రి ప్రభువా, నాయన అవివేక సంబంధమైనటువంటి ఆలోచనలు, క్రియలు మా హృదయాల్లో ఎన్నో ఉంటా ఉన్నాయి ప్రభువా. వాటన్నిటిని మేము ఐడెంటిఫై చేసుకోవడానికి, వాటిని మేము తొలగించుకొని
మార్పు చెందినటువంటి జీవితంలోకి దినదినము ప్రభువా మేము శుద్ధి చేయబడే ప్రక్రియలోనికి రావడానికి మీ కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మీరు బలపరచమని క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రైట్. అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గుడ్ మార్నింగ్, అందరు బాగున్నారా? ఓకే, కొంచెం నాకేమో ఇట్లా నిద్రగా లేకపోతే సీరియస్గా వింటే కొంచెం అట్లా జోవియల్గా హ్యాపీగా విందాం. ఓకేనా? ఇక్కడే ఉందాం. మీరు చాలా పనులు ఆపేసి వదిలేసి ఇంట్లో ఇంకా చాలా చాలా చేయాల్సి ఉంది, అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చాక అవి ఆలోచించకుండా ఇక్కడే ఉండి ఆ దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు అనే విషయాన్ని విందాం. ఓకేనా? సో అంటే అన్న 2 సార్లు ప్రేయర్ చేస్తాను, మళ్ళీ నేను చేయదలుచుకోవట్లేదు. దేవుడు మన మధ్యలో ఉండి ఆయన మనతో మాట్లాడుతూ మనం ఏం మాట్లాడుతున్నాం అని వింటూ ఉంటాడనమాట. సో మనం అందరం నమ్ముతున్నాం ప్రభు మన మధ్యలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడైతే 2-3 కలిసి ఉంటారో వారి మధ్యలో ఉంటానన్న దేవుడు. సో అందుకు అయితే నేను అసలు భాగానికి వెళ్ళక ముందు మీ ముందుకి ఒక చిన్న ఇన్సిడెంట్ని తేవాలనుకుంటున్నాను. మరాఠా అంటే మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయనకి ఒక బెస్ట్ ఫ్రెండ్, ఆయన మంచి సేవకుడు ఉండేవాడు. ఆయన పేరు తనాజీ అనమాట. అయితే వీళ్ళిద్దరూ చాలా చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్, కలిసి చదువుకున్నారు. ఈయనకి వీళ్ళిద్దరు అంటే శివాజీ ఏ కుటుంబంలో పుట్టాడు అని అంటే మన దగ్గర తక్కువ కులం అనబడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి కులంలో పుట్టిన వ్యక్తిగా అప్పటి జనాలు భావించేవాడు. అందుకనే కానీ ఆయన ఏ కుటుంబంలో పుట్టినప్పటికీ చాలా చురుకుగా చాలా హ్యాపీగా ఉండేవాడు. కానీ ఇంత చురుకుగా ఉండి బాగా చదివే తక్కువ కాస్ట్ పిల్లల్ని పెద్ద కాస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చాలా సప్రెస్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు, వాళ్ళని పైకి ఎదగనీయకుండా అణిచివేస్తూ ఉంటారు అనమాట. సో అలాగూ అణిచివేతకు గురైన వ్యక్తి ఈ శివాజీ. అప్పటి రాజులు ఈయనలో ఉన్న ఆ ధైర్యం లేకపోతే ఆ మాట్లాడే తత్వం, ఆయన మాట్లాడే విధానం చూసినప్పుడు వాళ్ళకి భయం వేసి ఈయనను అణిచివేయాలని చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఈయన ఎప్పుడు అంటూ ఉండేవాడట వీళ్ళ ఫ్రెండ్ తనాజీతో, అరే ఏమైనా చేయాలి, మన జాతిని మనం రక్షించుకోవాలి, లేకపోతే మనం గొప్ప పేరు తీసుకొని రావాలి. ఇట్లాంటి మూర్ఖంగా అవివేకంగా లేకపోతే ఏమంటారు డామినేట్ చేసే ఆధిపత్యం చలాయించే వీళ్ళ మీదకి నిజాయితీ ఏంటో నిజం ఏంటో అంటే ఇప్పుడు మనోళ్ళు చేస్తూ ఉన్నారు కదా, ప్రజాస్వామ్యం లేకపోతే డెమోక్రసీని రాజ్యాంగాన్ని బాగా చదివించాలి, మనం ఆధిపత్యం చేయడం కాదు అనేది మాట్లాడుతున్నట్టే ఆ రోజు వీళ్ళు కదా ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళట. అలాగూ మరాఠా అనేది మన ఏరియాలో అంటే ఇండియాలో భాగం మరాఠా మహారాష్ట్ర అనేది. ఈ భాగాన్ని వేరే వాళ్ళు అంటే మరాఠా వాళ్ళు ఏం చేశారు అని అంటే ఫస్ట్ స్వాధీనం చేసుకున్నారు. దాన్ని మరలా తీసుకోవడానికి వీళ్ళకి ఒక బాగా ఫోర్స్ ఉంది. అదేంటంటే ఈ శివాజీ అంటే ఛత్రపతి శివాజీ వాళ్ళ అమ్మ పేరు జిజాబాయి అనమాట. ఆమె ఒక ప్రామిస్ తీసుకుంది వాళ్ళ కొడుకు దగ్గర నుండి, బేటా ఈ సింహగఢ్ అని అక్కడ ఒక పెద్ద కోట, కొండన కోట అంటారు, కొండన కోట అని అంటారు అనమాట. ఆ కోటని మీరు మళ్ళా స్వాధీనం చేసుకోకపోతే నాకు చాలా బాధగా ఉంది. వాళ్ళ డాడీ చనిపోయాడు, వీళ్ళ అమ్మ ఒకతే ఉండింది అని అంటే ఎట్లనైనా సరేనా అంటే వీళ్ళు కొంచెం 18 years టీనేజ్లోకి వచ్చారు, యవనస్తులుగా వచ్చారు, ఎట్లనైనా సరే మళ్ళీ రివర్స్లోకి దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి అనే గొప్ప ఆశతో ఏం చేశారంటే యుద్ధానికి బయలుదేరక ముందు ఈ తనాజీ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందంటే వాళ్ళ కొడుకు మ్యారేజ్ జరుగుతూ ఉంది. వీళ్ళు ఇప్పటి నుండి ఆలోచన చేస్తూ ఉన్నారు కదా, కొడుకు మ్యారేజ్ జరుగుతూ ఉంటే ఎప్పుడైతే శివాజీ కొండను కోటకు వెళ్ళి మీరు యుద్ధం చేసి దాన్ని జయించాలి అని అంటారో అప్పుడే మ్యారేజ్ని కూడా క్యాన్సిల్ పోస్ట్ పోన్ చేసేసి వదిలేసి అక్కడే లేకపోతే మీరు చేసుకోండి అని వదిలేసి ఈ
ఈయన ఎక్కడికి వెళ్ళిపోతాడు, యుద్ధానికి వెళ్తాడు అనమాట. ఆ యుద్ధం చేయడానికి అక్కడ పరిస్థితులు అంత ఈజీగా లేవు. ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఇది పూణేకి నియర్గా ఉంది, మహారాష్ట్రలో ఉంటుంది. ఆ కోట యొక్క ఎత్తు 1300 మీటర్లు, అంటే 4,300 ఫీట్స్. అంటే మన భూమికి పైకి 4,300 ఫీట్ల ఎత్తులో ఉంది. పొడవు ఎంత అంటే 1.5 కిలోమీటర్లు ఉంది. వెడల్పు ఎంత అంటే 1/2 కిలోమీటర్ ఉంది. ఆ గోడ యొక్క, లేకపోతే ఆ కోట యొక్క వెడల్పు, గోడలు ఉంటాయి కదా చుట్టూ, ఆ చుట్టూ గోడనే 1/2 కిలోమీటర్ ఉందంట. అర్థమవుతుందా? 1300 ఫీట్లు. ఈ ఫీట్ మన గోడ ఎంత ఉంటుంది? 9 ఫీట్లు ఉంటుంది కదా. ఒక ఫీట్ 9 ఇంచులు ఉంటుంది. ఒక ఫీట్ కంటే తక్కువే. 1300 అంటే ఇక్కడ నుంచి చాలా దూరం, 1/2 కిలోమీటర్. అంత గోడే ఉంది, అంత పెద్ద హైట్. ఈ కోట లోపలికి, ఆ కోటను చేయించాలంటే ఆ కోట లోపలికి వెళ్ళి అక్కడున్న ఏమంటారు సైనికులను ఓడించి చేయించాలి. ఇంత టఫ్ సిచ్యువేషన్. ఎలాగో లోపలికి వెళ్తారు. అండ్ చుట్టూ హిల్స్ ఉండేవి, చుట్టూ కొండలు గుట్టలు హైట్లో ఉండేవి అనమాట. ఇప్పుడు మనం జమ్మూ కాశ్మీర్ సైడ్ వెళ్ళినప్పుడు మన దగ్గర కూడా అంతే హైట్లో ఉంటుంది. సో ఇంత సిచ్యువేషన్, చుట్టూ చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంది. అయినప్పటికీ వీళ్ళు పోయి జయించాలి అనేది ఈయన ఆశ. ఎవరిది? తనాజీది. ఎందుకు? తన బాస్ చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, మీరు పోయి ఆ కోటను జయించండి అని. తనాజీ తన సైన్యంతో, ఆయన అంతకుముందు అంటే తన కింద చాలా పెద్ద సైన్యం ఉంటుంది తనాజీ కింద, ఈయన కమాండర్ అనమాట. వాళ్ళందరినీ పట్టుకొని వీళ్ళు నైట్ ఒక 2-3 డేస్ ముందే ప్లాన్ చేశారు ఎలాగూ జయించాలి అని. ఆయన ఆ కోటకి 2 ద్వారాలు ఉంటాయి, ముందు వెనకాల, అంటే తూర్పు అండ్ పడమర. ఈ 2 ద్వారాలు ఉండేవి. ఒక సైడ్ మూసేస్తారు, ఇంకొక సైడ్ సైన్యం మొత్తం ఉంటుంది. ఆ సైన్యం మొత్తం ఉన్నప్పుడు వీళ్ళు లోపలికి వెళ్ళేది ఎలా అనేసి ఆలోచించి చీకట్లో నైట్ వెళ్ళారు. నైట్ వెళ్తే ఇదంతా ఎట్లా దాటుకుంటూ పోవాలి, కొండలు గుట్టలు ఇవన్నీ ఎలా దాటుకుంటూ పోవాలి, దాటుకుంటూ వెళ్ళి పైకి ఎలా ఎక్కాలి, ఎంత కిలోమీటర్లు అంటే పైకి ఎత్తునే 1300 మీటర్లు, అంటే 4,300 కిలోమీటర్ల హైట్. చాలా హైట్ ఉంది. ఎలా ఎక్కాలి అని అంటే, ఎలా ఎక్కారంటే తెలుసా మీకు? ఉడుము తెలుసా? ఉడుము. ఆ ఉడుముని పెట్టేసి పైన ఎక్కించేసి ఉడుము నడుముకి ఏం కట్టారు? తాడు కట్టేసి ఒక్కొక్కడు వెనకాల నుండి లోపలికి. ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇలా లోపలికి వచ్చేస్తారు అని. ఎవ్వరు ఎక్స్పెక్ట్ ఆలోచన కూడా, ఆ థాట్ కూడా వాళ్ళకి అంటే ఎవరైతే జయించుకున్న మరాఠా పీపుల్ ఉన్నారో వాళ్ళు గల్లా ఎగరేసుకొని తిరుగుతున్నారు. అసలు మనకు వచ్చేసింది సింహగఢ్ అనే ఈ కోట అంటే మనకు వచ్చేసింది, ఇంకా మనకు తిరిగే లేదు అని ఆదమర్చి పడుకున్న రోజుల్లో వీళ్ళు సడన్గా లోపలికి వెళ్ళేసి వాళ్ళ మీద ఆ యుద్ధం ప్రకటించి యుద్ధం చేసి ఈయన చనిపోతాడు తనాజీ, కానీ ఆ కోటను మాత్రం గెలుస్తాడు. అప్పుడు ఇంటికి కబురు పంపుతాడు. ఛత్రపతి శివాజీకి చెప్తాడు, తన బాస్కి, తన మేనేజర్కి, లేకపోతే రాజుకు కబురు పోతుంది. ఏంటంటే, ఆ కోట వి ఓన్ ద సింహగఢ్, అంటే మనము ఆ కోటని జయించాము. అర్థమవుతుందా? కానీ సింహం చనిపోయాడు. ఎవరైనా? తనాజీ చనిపోయాడు. తనాజీ అప్పుడు అంటారనమాట, నువ్వు నా కోటని ఇచ్చావు, నీ ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తాడు. అర్థమవుతుందా? అయితే అంటే బాస్ కోసం, లేకపోతే తన ప్రియ స్నేహితుడు కోసం ఏమైనా చేయగలిగాడు ఈ వ్యక్తి. ఎందుకు? తనపై ఉన్న ప్రేమ, దేశంపై ఉన్న ప్రేమ, తనను ఎవరైతే నియమించుకున్నారో ఆయన కోసం ఏమంటారు, ఆ డిటర్మినేషన్, ఆ కమిట్మెంట్ ఉంది వాళ్ళకి కదా, ఆ త్యాగం ఉంది కాబట్టి జయించగలిగారు. అలాంటి ఒక సిచ్యువేషన్ని మన బైబిల్ నుండి చూద్దాము. నేను ఒక ఫ్యామిలీని గురించి, లేకపోతే ఒక ఇలాంటి ఛత్రపతి తనాజీ లాంటి ఒక దేవుడు ఛత్రపతి అయితే, ఛత్రపతి శివాజీ అయితే, తనాజీ లాంటి ఒక క్యారెక్టర్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. అయితే ఈయన ఎవరు మీరు చెప్పాలి. ఇక్కడే వింటున్నారా? ఆయన ఎవరు అని అంటే, ఈ కుటుంబానికి అంటే నాయకుడు ఎవరు అని అంటే, ఆయన దేవునికి విధేయుడైన వ్యక్తి, చాలా యుద్ధాలు చేసిన వ్యక్తి, యుద్ధాలను ఎదుర్కొన్న వ్యక్తి. అంతేకాదు ఫస్ట్ నుండి అబ్రహాము చరిత్ర నుండి మొత్తం తెలిసిన వ్యక్తి. అబ్రహాము తర్వాత ఎవరు వచ్చారు? యాకోబు. తర్వాత చెప్పండి. ఇస్సాకు, యాకోబు, మోషే. మోషే టైంలో ఎక్కడికి వెళ్ళారు ఇజ్రాయేల్ అంతా? కనాన్కి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు బానిసత్వం నుండి వీళ్ళని బయటికి నడిపించింది ఎవరు? మోషే కదా. సో ఈ ప్రయాణం మొత్తం
యుద్ధంలో ఈ వ్యక్తి ఉన్నవాడు కదా. ఎర్ర సముద్రాన్ని దాటించేటప్పుడు, అరణ్యంలో నైట్స్ మేఘ స్తంభాలను చూపించేటప్పుడు, ఎండలో మేఘ స్తంభాలను అంటే నైట్ అంతా దీపాలను చూపించినప్పుడు ఈ జర్నీ మొత్తంలో ఉన్న ఏకైక వ్యక్తి అండ్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా యెహోషువ కదా. యెహోషువ దేవునికి విధేయుడు, ఈ జర్నీ మొత్తం తెలిసిన గొప్ప వ్యక్తి. ఆయన వృద్ధాప్యంలో రాసిన ఇన్సిడెంట్ను గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఆయన వృద్ధాప్యంలో అంటే ఇంకా ఈ ఇన్సిడెంట్ మొత్తం ఎప్పుడు జరిగిందంటే కొన్ని రోజులకు ఆయన చనిపోబోతాడు అని 2 మీటింగ్స్ పెట్టాడు ఆయన ఫ్యామిలీస్తో. వాళ్ళ ఫ్యామిలీతో అంటే ఆయన ఫ్యామిలీ యొక్క హిస్టరీని చెప్పుకుంటూ ఆయన ఇంతగా జీవించడానికి లేకపోతే జర్నీ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎలాగో సపోర్ట్ చేసిందో, తర్వాత ఆయన చనిపోక ముందు 2 మీటింగ్స్ పెట్టారు. ఆ మీటింగ్స్ నేనును నా ఇంటి వారు, మీరేమైనా చేయండి, నేనును నా ఇంటి వారును మేము ప్రభువును ఆరాధిస్తాం, సేవిస్తాం అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు అని అంటే అప్పటికే అన్య దేవతల్లో కొంతమంది ఇజ్రాయేలు వెళ్ళిపోయారు. ఇంకో భయంకరమైన విగ్రహారాధన వాళ్ళకి చొరబడతా ఉంది. దేవుడు చేసిన గొప్ప కార్యాలను మర్చిపోతా ఉన్నారు, సణుగుతున్నారు, గొణుగుతున్నారు. ఎప్పుడు కనానికి వెళ్ళిపోయిన తర్వాత, పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చేసిన గొప్ప కార్యాలను మరిచి ఏం చేస్తా ఉన్నారు వీళ్ళంతా? రివర్స్ మాట్లాడుతున్న టైంలో ఈ కుటుంబం తీసుకున్న స్టాండ్ గురించి అన్న మాట్లాడతారు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయాన్ని 24వ అధ్యాయాన్ని మనం క్లుప్తంగా గమనించడానికి ప్రయత్నిద్దాం. సో అక్క చెప్పినట్టు యెహోషువ దేవుని పనిని జరిగించేటటువంటి విషయంలో ఎంత కమిట్మెంట్ కలిగి ఉంటా ఉన్నాడో అనేటటువంటి విషయాన్ని మనం చాలాసార్లు వినుంటాం. తన జీవితం యొక్క చివరి దశలో 23, 24 అధ్యాయాలు, లాస్ట్ 2 చాప్టర్స్ యెహోషువ గ్రంథం మనం చాలాసార్లు మీరు చదివి ఉంటారు, చాలాసార్లు వర్తమానాలు వినుంటారు. బైబిల్లో యెహోషువ భార్య పేరు కానీ పిల్లల పేరు కానీ మెన్షన్ చేయబడలేదు. కానీ యెహోషువ జీవించినటువంటి జీవన శైలి, మాట్లాడినటువంటి విషయాలను బట్టి ఆయన తన యొక్క కుటుంబాన్ని ఎలాగా లీడ్ చేశాడనేటటువంటి సంగతిని మనం చూస్తాం. తన అవసాన దశలో ఇశ్రాయేలీయుల పెద్దలతో చాలా ప్రాముఖ్యమైనటువంటి 2 సమావేశాన్ని పెట్టినట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఇరవై 23, 24 అధ్యాయాలు కలిసి మనం చదివితే ఆయన వాళ్ళకి గుర్తు చేసినటువంటి సంగతులు మనం చూస్తాం. అబ్రహాం దగ్గర నుంచి, పితరుడైన అబ్రహాం దగ్గర నుంచి అబ్రహామును దేవుడు పిలిచాడు, ఇస్సాకు యాకోబును దేవుడు నడిపించాడు. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉంటా ఉన్నప్పుడు దేవుడు వారిని అక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రాన్ని దాటించాడు, వారి శత్రువులపై జయమిచ్చాడు, యోధాన్ని దాటించాడు.
పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇక్కడ దాకా చరిత్ర మొత్తాన్ని ఇశ్రాయేలీయుల పెద్దలకి గుర్తు చేస్తూ ఉంటా ఉన్నాడు. ఇశ్రాయేలీయుల పెద్దలకి ఈ సంగతులు ముందే తెలియదా? మోషే కంటే యెహోషువ కంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు, యెహోషువతో పాటుగా సమకాలికులుగా బ్రతికినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇశ్రాయేల్ పెద్దల్లో ఆల్రెడీ. అయితే వాళ్ళందరినీ పోగు చేసి ఈ హిస్టరీ మొత్తాన్ని గుర్తు చేస్తూ ఉంటా ఉన్నాడు. దేవుడు ఎలాగ అబ్రహాం దగ్గర నుంచి మనందరినీ, మన పితరుల్ని, మనల్ని ఎలాగ నడిపించుకొచ్చాడో మీరు చూసుంటా ఉన్నారు అని చెప్తూ, మీరు సాధించిందంతా మీ బలంతో సాధించింది కాదు, యెహోవా తోడుగా ఉండటాన్ని బట్టి, ఆయన కృపను బట్టి మీరు ఇదంతా చేయగలిగారు అని చెప్పి వాళ్ళని పురికొల్పి ప్రజల దృష్టిని వారి విజయాల నుండి దేవుని విశ్వసనీయత వైపుకి తిప్పినటువంటి వ్యక్తిగా మనము యెహోషువని చూస్తాం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన సంగతి ఏంటి అని అంటే, విజయం కలిగిన తర్వాత, జయం పొందిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, మేలును పొందుకున్న తర్వాత, స్వస్థత జరిగిన తర్వాత, దేవుని దక్షిణ హస్తాన్ని, ఆయన యొక్క క్రియలను మనం అనుభవించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని విక్టరీని పొందుకున్న తర్వాత, ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత కొంతమంది సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది ఏమో గల్లా ఎగిరేసుకునే మోడ్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది ఏమో అదే డ్రామాలో ఉండిపోవటానికి ఇక కోమాలోకి పోయినట్టుగా ఒక విధమైనటువంటి స్టాగ్నేటెడ్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. అయితే యెహోషువ జీవితాన్ని చూసినప్పుడు యెహోషువ కలిగినటువంటి విక్టరీని అంతటిని బట్టి, జయాన్ని బట్టి రానున్నటువంటి తరాన్ని గొప్పగా ప్రభావితం చేసేటటువంటి పనిలోనికి నిమగ్నమైనట్టుగా మనం చూస్తాం. చివరి దశలో కూడాను, తను మరణించేటటువంటి స్టేజ్లో కూడాను బహుకాలము గడిచినటువంటి వృద్ధుడయ్యాడు యెహోషువ. చాలా ఏజ్డ్ పర్సన్, పండు ముసలోడు అంటారు కదా, పండు ముసలోడయ్యాడు. ఆ వ్యక్తి అత్యవసర సమావేశాలు 2 పెట్టి ఇశ్రాయేలీయుల పెద్దలతో ఈ సంగతులన్నీ గుర్తు చేస్తూ ఉన్నాడు. విజయంతో మీరు సంతృప్తి చెంది ఇక్కడ ఆగిపోవటం కాదు, దేవుని ఆశీర్వాదాలతోటి మీరు ఇక్కడ కూర్చొని ఇక్కడే ఆగిపోవటం కాదు, దేవుని మేలులన్నీ అనుభవించి మీరు ఇట్లనే ఇక సంబరాలు చేసుకుంటూ ఉండిపోవటం కాదు, కానీ దేవుని విశ్వాసత వైపుకి మీ దృష్టి మరల్చబడాలి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పని వైపుకి మీరు పురికొల్పబడాలనేటటువంటి సంగతిని వాళ్ళతో చాలా చక్కగా మాట్లాడినట్టుగా మనం అక్కడ చూస్తాం అన్నమాట. రైట్. ఈ చాప్టర్ అంతట్లో ప్రాముఖ్యమైనటువంటి కీ వర్స్ని మనం చూసినప్పుడు యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనంలో మనము చూస్తాం అన్నమాట. అది మనం చాలా బాగా తెలుసు కదా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. అందరం కలిసి చెప్దామా? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. రైట్. ఈ వాక్యము చాలాసార్లు మనం చదువుకుంటాం, ఇక్కడ అదే రాసామన్నమాట. ఇది ఒక అందమైనటువంటి నినాదం లాగా తీసుకోవడానికి లేదు. నేనును నా ఇంటి వాళ్ళను, మీ అండ్ మై హౌస్ హోల్డ్ విల్ సర్వ్ ద లార్డ్ అనేటటువంటి దాని వెనుక ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర, దేవుని నమ్మకత్వం, విగ్రహారాధనకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, కుటుంబ ఆధ్యాత్మిక నాయకత్వం, ఇవన్నీ కూడాను ఉంటా ఉన్నాయి.
వాళ్ళందరినీ పోగు చేసిన తర్వాత ఆయన వాళ్ళకు గుర్తు చేసినటువంటి సంగతి ఏంటి అని అంటే, దేవుడు ఇశ్రాయేలీయులతో చేసినటువంటి నిబంధన, దేవుడు ఇశ్రాయేలుతో చేసినటువంటి నిబంధనని తిరిగి పునరుద్ధరించేటటువంటి పనిలోకి యెహోషువ అడుగులు వేసినట్టుగా మనం చూసామన్నమాట. ఎందుకు దేవుడు ఇశ్రాయేలుతో చేసినటువంటి నిబంధనని ఇశ్రాయేలుకి మరలా గుర్తు చేయాల్సి వచ్చింది? రండి, ఉన్నారా మీరు ఇక్కడే? ఏం బోధ చేస్తున్నారో ఏందో నాకేం బుర్రకెక్కట్లేదు, మీరు చెప్తామని అన్నట్టుగా చూస్తున్నారు మీరు. ఎస్, నేను మొదటిసారి చెప్పాను, మనమంతా దురద చెవులు పిలవాలో అయిపోయినాం. మీకంతా దేవుడు స్వస్థపరచబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు అని చెప్తే మీలో ఉద్యోగం వస్తుంది. బైబిల్ వాక్యాన్ని తెచ్చి మీకు చక్కగా దేవుని వాక్యాన్ని బోధిస్తే నిద్ర వస్తుంది. నాకు తెలుసు ఇప్పటి తరం క్రైస్తవ్యం అంతే, కానీ మీరు మేల్కోవాలని నేను చెప్తా ఉంటా ఉన్నా. రైట్, యా, రండి. ఇశ్రాయేలుకి ఆల్రెడీ దేవుడు చేసినటువంటి నిబంధన గురించినటువంటి అవగాహన ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. ఉండగా కూడాను యెహోషువ మరలా వాళ్ళతో నిబంధనను గుర్తు చేసి వాళ్ళతో మరలా నిబంధన చేయించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని అడుగుతున్నాను. మర్చిపోయింది. ఓకే, మర్చిపోయి ఏం చేస్తున్నారు వాళ్ళు? దాని సింప్టమ్స్ అక్కడ కనిపిస్తున్నాయి. రెండు ప్రాముఖ్యమైనటువంటి పర్యవసానాలు దేవుని యొక్క నిబంధనని ఇశ్రాయేలు జనాంగం మర్చిపోవటం ద్వారా కలిగినటువంటి లేకుంటే వచ్చినటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి సింప్టమ్స్ కనిపిస్తూ ఉన్నాయి, లక్షణాలు. అవి ఏంటంటే చెప్పండి. ఒకటేమో అన్య దేవతల్లో ఆరాధిస్తూ ఉంటా ఉన్నారు. వండర్ఫుల్. ఓకే, రెండవది ఏం చేస్తున్నారు? వాళ్ళ పద్ధతులను పాటిస్తున్నారు. ఓకే, రైట్, బానే ఉంది. ఇంకేం చేస్తున్నారు? ఇంకొకటి ఉంది. లేదు, రండి. 23వ అధ్యాయం 12వ వచనం చూడండి. 23వ అధ్యాయం 12వ వచనం. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో బియ్యమంది వారితో మీరును మీతో వారును సాంగత్యం చేసిన యెడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుంచి ఈ జనములను కొట్టివేయటం మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ పక్కల కింద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, రెండు చేయకూడనటువంటి పనులని చేస్తూ ఉంటా ఉన్నారు. దేవుని యొక్క నిబంధనను విడిచిపెట్టడం లేకుంటే మరిచిపోవటం ద్వారా. ఒకటి, వాళ్ళ యొక్క దేవతల్ని, అమోరీల దేవతల్ని, వాళ్ళ పితరులు కొంతమంది అన్య దేవతలను పూజించినటువంటి దేవతల్ని పూజిస్తూ ఉంటా ఉన్నారు. తర్వాత వాళ్ళతో వియ్యం ఉంది, వాళ్ళతో సహవాసం చేస్తూ ఉంటా ఉన్నారు. ఇవి రెండు చాలా దేవునికి అయిష్టమైనటువంటి కార్యకలాపాలుగా మనం చూస్తాం అన్నమాట. రైట్, మనకు తెలుసు యెహోషువ, ఇందాక నేను చెప్పాను, బైబిల్ తన భార్య పిల్లల గురించి చాలా తక్కువ సంగతిని బయలుపరిచింది. ఎందుకు దేవుడు తన యొక్క భార్య పిల్లల పేర్లను రాయలేదు అనేటటువంటి మనకు తెలియదు. కానీ అలాంటి అననుకూల ప్రతికూల పరిస్థితుల మధ్యలో యెహోషువ చేసుకున్నటువంటి వ్యక్తిగత నిర్ణయము, తన ఇంటి ఆధ్యాత్మిక దశ స్టాండర్డ్ ఎలా ఉంది అనేటటువంటి దాని మీద మనం ఫోకస్ చేసి కొంచెం ఆలోచన చేయడానికి ట్రై చేయాలి. ఏదైతే యెహోవా స్టేట్మెంట్ ఇచ్చాడో, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనేటటువంటి మాట అంత ధైర్యంగా ప్రకటించాడో, ప్రజలందరి ముందు ఏ విధంగా ప్రకటించాడో, పెద్దలందరి ముందు నిలబడి నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని చెప్పి
ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉంటా ఉందో దాంట్లో నేను వ్యక్తిగత నిబద్ధత కనిపిస్తూ ఉంటా ఉంది, నా ఇంటి వారు కుటుంబ దిశ కనిపిస్తూ ఉంటా ఉంది, అండ్ మేము కలిసి దేవుని సేవించదము, మా కుటుంబానికి ఉంటున్నటువంటి మిషన్ కనిపిస్తూ ఉంటాం. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవుడు లేకుంటే మనము యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనము దేవుని మిషన్లోనికి తీసుకురాబడతాం. We were called into God's mission and God's work and God's will. దేవుని మిషన్కి, దేవుని పనికి, దేవుని చిత్తానికి చేయటానికి, దేవుని చిత్తాన్ని చేయటానికి మనము పిలువబడతాం. ఎప్పుడు ఈ పిలుపు వచ్చింది మనకందరికీ? మనము మారు మనసు పొందినటువంటి మరుక్షణం నుంచి, రక్షించబడినటువంటి మరుక్షణం నుంచే మనము ఈ పిలుపులోనికి వచ్చేసాం. ఏ పిలుపు? ఏ పిలుపు? ప్రభు యొక్క మిషన్, ప్రభు యొక్క దర్శనం లేకుంటే పని. మూడవది దేవుని ప్రభు యొక్క చిత్తం లోనికి మనము పిలువబడ్డాం. సో ఈ డిక్లరేషన్ ఏదైతే ఉంటా ఉందో, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనేటటువంటి స్టేట్మెంట్తో ఈ కమిట్మెంట్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వాళ్ళమై ఉంటా ఉన్నాం. రైట్, కొంచెం ముందుకు వచ్చి మనము ఈ హెడ్డింగ్స్ కింద ఈ విషయాలను ఆలోచించడానికి ట్రై చేద్దాం. కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ఉండేటట్టుగా ఆర్ అనేటటువంటి లైన్లో రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ డన్, దేవుడు ఏం చేశాడో గుర్తు పెట్టుకోండి, యాదిలో ఉంచుకోండి. రికగ్నైజ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, దేవుని నమ్మకత్వాన్ని గుర్తు పెట్టుకోండి, గుర్తించండి. రిజెక్ట్ ఐడోలట్రీ ఆర్ కాంపీటింగ్ గాడ్స్, మీ మధ్యలో ఉంటున్నటువంటి విగ్రహారాధన, అన్య దేవతలను ఆరాధించేటటువంటి ఆ యొక్క దేవతలను మీరు పరిత్యజించండి, రిజెక్ట్ చేయండి. రిమైన్ ఫెయిత్ఫుల్ టువర్డ్స్ గాడ్, మీ దేవుడైన యెహోవా పట్ల మీరు నమ్మకంగాను యథార్థంగాను నిబంధనలకు తగినట్లుగాను జీవించడానికి మీరు నడుచుకోరండి. రిజాల్వ్ టు మేక్ ఎ ఫర్మ్ డెసిషన్ టు సర్వ్ ద లార్డ్, దేవుని సేవిస్తామనేటటువంటి స్థిరమైన నమ్మకమైన నిర్ణయంలోనికి మనము రావాలి. రీచ్, లీడ్ యువర్ హౌస్ హోల్డ్ అండ్ పీపుల్ టువర్డ్ గాడ్, మన కుటుంబాన్ని అదేవిధంగా మన చుట్టూ ఉంటున్నటువంటి అనేక మంది జనాంగాన్ని దేవుని వైపుకి పురికొల్పేటటువంటి పనిలో మనం ఉండాలనేటటువంటి విషయాలు యెహోషువ గ్రంథంలో గ్రంథమంతా చదివి ఈ 2 అధ్యాయాలు 23, 24 అధ్యాయాన్ని మనం ధ్యానిస్తే జాగ్రత్తగా ఈ సంగతులు మనకు అర్థమవుతాయి. ఓకేనా? ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? రైట్. కొంతమందికి చక్కగా కొనుగుబాట్లు వస్తూ ఉంటా ఉన్నాయి. నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూనే ఉండండి, వినేవాళ్ళు వింటూనే ఉండండి, వినేవాళ్ళు వింటూనే ఉందరు కాక, పడుకునే వాళ్ళు పడుకునే ఉందరు కాక. ఓకే, రైట్. జాగ్రత్త. రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ డన్, దేవుని గత కార్యాలను గుర్తుంచుకోండి. యెహోషువ ఏ గుర్తు చేశాడనంటే సింపుల్గా ఒక లైన్లో చెప్పవచ్చు. అరే భయ్యా, దేవుడు ఎంత గొప్పడో మీకు అందరికీ తెలుసు, దేవుడు ఎంత గొప్ప కార్యాలు జరిగించాడో మీకు అందరికీ తెలుసు, బ్రతకండి రాబోయే దేవుని కోసం అని చెప్పి సింపుల్గా స్టేట్మెంట్ ఇచ్చేసి పంపించేయచ్చు. ఫటాఫట్ హాఫ్ అన్ అవర్లో మీటింగ్ కంక్లూడ్ చేసేసి మంచి చికెన్ తోటో లేకుంటే కొవ్విన దూడని వధించి మంచి కోసి విందు పెట్టి, ఇక నేను పోయే కాలం వచ్చిందిరా బాబు, నేను పోతా, మీరే దేవుని కోసం జీవించాలని చెప్పేసి వెరీ షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ తోటి మీటింగ్ని క్లోజ్ చేయొచ్చు. కానీ యెహోషువ చాలా డీటెయిల్డ్గా మాట్లాడినట్టుగా మనం చూస్తాం.
అక్కడ జరిగినటువంటి ఈ 2 మీటింగ్స్ ఏవైతే ఉంటా ఉన్నాయో, 23వ అధ్యాయంలో ఆయన కలిగిన మీటింగ్, 24వ అధ్యాయంలో షెకెంలో వాళ్ళు గ్యాదర్ అయినప్పుడు జరిగినటువంటి మీటింగ్ లో ఆయన వాళ్ళతో నిబంధన చేయించి అక్కడ వాళ్ళకి ఆ సింధూర వృక్షం కింద దానిని నిలబెట్టించి ఒక గుర్తును ఏర్పాటు చేసి దేవుని యొక్క నిబంధనను మీరు జ్ఞాపకం చేసుకోవాలని వాళ్ళకి మరలా చాలా జాగ్రత్తగా గుర్తు చేసి ఆ మీటింగ్ ని క్లోజ్ చేసినట్టుగా మనం చూస్తాం. వాళ్ళతో కమిట్మెంట్ ని తీసుకున్నాడు, వాళ్ళతో ప్రామిస్ ని తీసుకున్నాడు. ఇదంతా పని చాలా అద్భుతమైనటువంటి సమావేశంగా మనం ఆ సమావేశాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వాళ్ళమే అంటా ఉన్నాం. ఆయన కూర్చోబెట్టి అబ్రహాం దగ్గర నుంచి దేవుడు ఎంత నమ్మకంగా పని చేసుకుంటూ వచ్చాడో గుర్తు చేస్తా ఉంటా ఉన్నాడు. మామూలు జనాంగంతో లేకుంటే అప్పుడు కొత్తగా పుట్టినటువంటి యవనస్తులైనటువంటి పిల్లల్ని కూర్చోబెట్టి యూత్ మీటింగ్ కి పిలిచి ఈ విషయాన్ని చెప్తే బాగానే ఉంటా ఉండు. యూత్ మీటింగ్ కి పిలిచి చెప్పట్లేదు ఆయన. కొత్తగా వచ్చారా బాబు మీరు, కొత్త తరం మీది, అబ్రహాం దగ్గర నుంచి దేవుడు ఎలా నడిపించుకొచ్చాడో మీకు తెలీదు, రండి కూర్చోబెట్టి నేను వినిపిస్తానని చెప్పట్లే. టు హూమ్ హి ఈస్ స్పీకింగ్ ఈస్ టు ద ఎల్డర్స్ ఆఫ్ ద ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలీయులని ప్రముఖులు, ఇశ్రాయేలీయులని పెద్దలతో మాట్లాడుతూ ఉంటా ఉన్నాడు, గుర్తు చేస్తా ఉంటా ఉన్నాడు. ఎందుకు ఇలాగా చేసి ఉంటాడు అనేది మనం ఆలోచించాలి. రైట్? ఎందుకు ఇలాగా చేసి ఉంటాడు యోగేశ్వర చెప్పండి. పెద్దలే మర్చిపోయింది అక్క చెప్తున్నారు, పెద్దలే మర్చిపోయిండ్రు అని చెప్పేసి. ఎస్, యా, దేవునితో కనెక్ట్ అవ్వడానికి. ఎస్, ఓకే. ఇంకా ఎస్, ఓకే. వాళ్ళు దేవునితో నడిచేటటువంటి విషయాన్ని మరలా పునరుజ్జీవింప చేయడానికి వాళ్ళతో సమావేశం పెట్టినట్టుగా మనం చూస్తాం అన్నమాట. రైట్, ఓకే. పెద్దలైనటువంటి వాళ్ళు దేవుని ప్రేమను రుచి చూచినటువంటి వాళ్ళు, దేవుని రక్షణ కార్యాన్ని, దేవుని పిలుపుని అర్థం చేసుకున్నటువంటి పెద్దలైనటువంటి వాళ్ళు రానున్నటువంటి తరానికి ఏ విధంగా ఉండాలి? ఒకటి, మాదిరిగా ఉంటా ఉండాలి. రెండవది, ప్రభావితం చేసేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. మోడల్గా ఉంటే కుదరదు, ప్రభావితం చేసేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. మాదిరిగా ఉంటూనే మనము సమాజాన్ని, సంఘాన్ని, మన కుటుంబాన్ని ప్రభావితం చేసేటటువంటి వాళ్ళుగా పెద్దలు ఉంటా ఉండాలి. ఇక్కడ తల్లిదండ్రుల రోల్ని మనం చూసినప్పుడు యెహోషువ ముందుగా దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేశాడు. కుటుంబంలో దేవుని సమాధానం, రక్షణ, తర్వాత దేవుని యొక్క ప్రావిజన్స్, దేవుని యొక్క మార్గదర్శనం గురించినటువంటి విషయాలు మనము చాలా అవగాహన కలిగి మనం పిల్లలతో మాట్లాడేటటువంటి వాళ్ళంగా ఉంటా ఉండాలి. తర్వాత రెండవ విషయాన్ని మనం చూసినప్పుడు మన యొక్క ఫ్యామిలీ హిస్టరీ ఏదైతే ఉంటా ఉందో, మన యొక్క కుటుంబ చరిత్ర అనేటటువంటిది మంచిగా చాలా చక్కగా క్రమమైనటువంటి రీతిలో రేపటి దినాన ఇతరులను ప్రభావితం చేసేటటువంటి విధానంలో ఉండే విధంగా మన కుటుంబ చరిత్రని తీర్చిదిద్దేటటువంటి బాధ్యత పెద్దలపై ఉంటా ఉంది. ప్రతి కుటుంబానికి మిషన్ ఉంటా ఉంది దేవుని పిలుపుతో అని అర్థం చేసుకుంటున్నాం. ప్రతి కుటుంబం పట్ల దేవునికంటూ ఉద్దేశం ఉందని అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి కుటుంబం యొక్క చరిత్ర ప్రభావితం చేసేదిగా, రానున్న తరాన్ని ప్రభావితం చేసేదిగా ఉండేలాగా మన చరిత్రని మనం రాసుకోవాలా. మన కుటుంబ చరిత్ర అలాగా ఉంటా ఉండాలి. మన హిస్టరీ, మన ఫ్యామిలీ హిస్టరీ. ఒకవేళ నేనున్నాను అనుకోండి, నేను పుట్టిన కాడి నుంచి అన్యునిగా ఉంటా ఉన్నాను, ప్రభువుని ఎరిగాను, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత క్రీస్తుతో కూడా ఉన్నటువంటి భార్యను నేను పొందుకున్నాను, లేకుంటే బియ్యం పొందాను, లేకుంటే వివాహంలోకి జత చేయబడ్డాను.
కుటుంబంగా మేము దేవుడు మాకు ఇచ్చినటువంటి పనిని ఎలాగ నిర్వర్తించాం, చరిత్ర. దేవుడు మాకు ఇచ్చినటువంటి పిల్లల్ని ప్రభు కోసం ప్రభువులో స్థిరపరిచి వాళ్ళ యొక్క జీవితాలని ఏ విధానంలో ప్రభావితం చేసినాం, చరిత్ర. ఈ యొక్క జీవిత యాత్రలో ఇన్ని సంవత్సరాలు పిల్లల పెంపకంలో, ఫైనాన్సెస్ మేనేజ్ చేసేటంలో, సంఘంలో నా పాత్రను పోషించడంలో, దేవుని పనిని చేసేటటువంటి విషయంలో ఎలాంటి సాక్రిఫిషియల్ ఇన్వాల్వ్మెంట్, త్యాగపూరితమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంటా ఉంది అనేటటువంటి రాసుకున్నప్పుడు, నెమరు వేసుకుంటా ఉన్నప్పుడు అది చరిత్ర. అది ఇతరులను ప్రభావితం చేసేదిగా, ఎంకరేజ్ చేసేటటువంటిగా ఉంటా ఉంటుందన్నమాట. నా ప్రియ సహోదరి సహోదరులారా, యెహోషువ జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన ఏదో చాలా సింపుల్గా నిలబడి ఆ మీటింగ్లో నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించడం అనేటటువంటి డెసిషన్ ఏదైతే ఉంటా ఉందో అది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఇట్స్ నాట్ ఏ ఇన్స్టెంట్ డెసిషన్. అప్పటికప్పుడు ఆవేశపూర్వకంగా వాగ్దానం చేసినటువంటి వాగ్దానం కాదు అది. ఈ రిజాల్వ్మెంట్, ఈ కమిట్మెంట్ లేకుంటే ఈ నిర్ణయం తీసుకునే దాని వెనుక చాలా చరిత్ర ఉంటా ఉంది, చాలా యుద్ధాలు ఉంటా ఉన్నాయి, చాలా ఆటుపోట్లు ఉంటా ఉన్నాయి, చాలా కష్టాలు ఉంటా ఉన్నాయి, ఎంతో చరిత్ర గతంలో ఉంటా ఉంది. ఆ చరిత్ర అనుభవం మొత్తంలో నుంచి ఈయన చేసినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉంటా ఉందో అది ఇశ్రాయేలీయుల్ని వేరే విధంగా ప్రభావితం చేసిన విధానాన్ని మనం 24వ అధ్యాయం చివరి భాగంలో మనం చూస్తాం అన్నమాట. రైట్. ఈ చరిత్ర ఏదైతే ఉంటా ఉందో ఈ ఆధ్యాత్మిక జ్ఞాపకాలు తర్వాతి తరానికి విశ్వాస సంపదగా మారతాయి. మన యొక్క ఆధ్యాత్మిక జ్ఞాపకాలు, పెద్దల ఆధ్యాత్మిక అనుభవాలు, పెద్దల ఆధ్యాత్మిక సంపద ఏదైతే ఉంటా ఉందో రానున్న తరానికి స్వాస్థ్యంగా, ఆస్తిగా ఇవ్వబడుతుంది. కాబట్టి పెద్దలైనటువంటి వారు, కుటుంబంలో భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞాపకాలని, మెమొరీస్ ని ఉంచుకోవాలి. లాస్ట్ మంత్ మేము మా మెడికల్ కాలేజ్ భూపాలపల్లి విద్యార్థులతో మాట్లాడుతూ ఉండే వాళ్ళు మొట్టమొదటి బ్యాచ్ వాళ్ళు 2023వ సంవత్సరంలో వాళ్ళు కొత్తగా కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు వచ్చినటువంటి బ్యాచ్ వాళ్ళు మొట్టమొదటి పైనీర్స్ మేమే. భూపాలపల్లి మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చరిత్రలో మేమే మొట్టమొదటి బ్యాచ్ వాళ్ళం మేమే, ఇక్కడ పైనీర్స్ మేమే, ఇక్కడ పునాది రావడం అని చెప్పి ఆ డామికాన్ని ప్రదర్శించుకోవాలని మనం కండక్ట్ చేయబోయేటటువంటి కాలేజ్ ఫెస్టివల్ ఎలా ఉండాలి అని అంటే యాన్యువల్ సెలబ్రేషన్స్ చరిత్రలో నిలిచిపోవాలి అనే విధంగా ఉండాలని అద్భుతమైన ప్రణాళికలు రాశారన్నమాట. దానికోసం దాంట్లో మన విశ్వాస విద్యార్థులు కూడా ఉన్నారు. దాదాపుగా 30 మంది క్రిస్టియన్ స్టూడెంట్స్ ఉన్నారు, 300 మంది మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్. వాళ్ళు చాలా గొప్పగా ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యారు. మొత్తం చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకొని నెక్స్ట్ బైబిల్ స్టడీకి వచ్చిండ్రు. నెక్స్ట్ బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు ప్రభు వాళ్ళతో ఆ యొక్క విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. మీరు మంచి జ్ఞాపకాలు సంపాదించుకోవాలని, జ్ఞాపకంగా ఉండాలని, చరిత్రలో నిలిచి ఉండాలని చెప్పి 1 month ఇంత ప్రణాళిక చేసి రాత్రి బవళ్ళు కష్టపడ్డారు. మీరు తయారు చేయడానికి, ఆటలు ఆడటానికి, సెలబ్రేషన్స్ ప్లాన్ చేయడానికి ఇదంతా చేసిండు. ఎస్, మీరు మంచి జ్ఞాపకాన్ని సంపాదించుకున్నారు, మంచిదే. అయితే ఇంతకంటే ప్రాముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞాపకాలు ఈ 5 సంవత్సరాల స్టడీలో మీకు ఉండాలి. ఈ 5 సంవత్సరాల పయనీర్స్ గా మీరు ఉండబోతా ఉన్నారు ఈ కళాశాల ప్రాంగణంలో. ఎలాంటి విధానంలో మీ క్లాస్మేట్స్ ని, మీ ఫ్రెండ్స్ ని, మీ ఫ్యాకల్టీని మీరు ఇంపాక్ట్ చేయగలిగారు అనేటటువంటి చరిత్ర నిలవాలి. అది దేవుని సన్నిధిలో రాయబడుతుంది. ఆ చరిత్ర అనేక మందిని ప్రభావితం చేస్తుంది. క్రీస్తు చెంతకు నడిపించేటటువంటి చరిత్రని మీరు రాసుకోవాల్సినటువంటి యు నీడ్ టు రైట్ ఏ స్పిరిచువల్ హిస్టరీ ఆఫ్ యువర్ ఓన్ వైల్ యు ఆర్ ఇన్ యువర్ కాలేజ్ క్యాంపస్.
నీ కళాశాల ప్రాంగణంలో నువ్వు ఉండగా నువ్వు ఏ విధంగా ప్రభావితం చేశావో నీవు ఒక చరిత్ర రాసుకోవాలి. ఆ చరిత్ర లైఫ్ టైం మెమరీ లాగా ఉండాలి. జీవితకాలం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి జ్ఞాపికగా నిలిచి ఉండాలి అని చెప్పేసి దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు అనమాట. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క కుటుంబ చరిత్ర, మన యొక్క ఆధ్యాత్మిక జ్ఞాపకాలు చరిత్రగా నిలిచి అనేకులను ప్రభావితం చేయాలి. అవి విశ్వాస సంపదగా మారుతాయి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. రైట్, మన జ్ఞాపకంలో ఉంచుకోవాల్సినటువంటి విషయాలు, ఆ రోజుల్లో ఇశ్రాయేలును దేవుడు నడిపించుకున్న విషయాలు జ్ఞాపకంలోకి తీసుకొచ్చాడు యెహోషువ. ఇప్పుడు మన పెద్దలంగా 21వ శతాబ్దంలో ఉన్నటువంటి విశ్వాసులంగా మనం దేవుని గురించినటువంటి జ్ఞాపకాలు ఏమి రాసుకోవాల్సి ఉంటా ఉంది, లేకుంటే జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి సంగతులు ఏంటో మీరు చెప్పాలి. రైట్, చెప్పండి. త్వరగా ముందుకెళ్ళి. ప్రశ్న అర్థం కాదు, మంచి ప్రశ్న వేశారు. ఓకే, ఆ రోజుల్లో వాళ్ళు వాళ్ళకి జరిగించి మొత్తం గుర్తు చేసుకున్నారు కదా. ఈ రోజుల్లో ఉన్న మన కుటుంబాలు దేన్ని గుర్తు చేసుకోవాలి? దేవుడు మనకి మన జీవితాలు చేస్తున్నారని. ఎస్, ఎగ్జాక్ట్లీ అంతే. ఈ రోజుల్లో మనం జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన విషయాలు ఏమిటి? అక్కడ ప్రశ్న ఉంది. మనము జ్ఞాపకంలో ఉంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి? ఏం జ్ఞాపకంలో ఉంచుకోగలం? మన మెమరీస్లో ఏముంటా ఉన్నాయి? దేవుని గురించినటువంటి జ్ఞాపకాలు, చరిత్ర. దేవుడు మనల్ని రక్షించినటువంటి పర్పస్, చరిత్ర. సూపర్, వండర్ఫుల్, జ్ఞాపకం చేసుకోవాలి. నైస్. ఇంకా దేవుని మన కోసం చేసినటువంటి ప్రాణ త్యాగాన్ని మనం జ్ఞాపకంలోకి ఉంచుకుంటాం. ఎస్, వెరీ గుడ్, నైస్. దేవుడు మనకు అప్పగించినటువంటి సువార్త జ్ఞాపకంలో ఉంచుకోవాలి. రైట్. ఇంకా దేవుడు మనల్ని పిలిచి ఆత్మల సంపాదన కోసమై ఆ భారం మనలో పెట్టాడు అనేటటువంటి సంగతి జ్ఞాపకంలోకి ఉంచుకోవాలి. రైట్. ఎస్, మనకిచ్చినటువంటి కుటుంబాన్ని, పిల్లల్ని దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో నడిపించుకోవాలనేటటువంటి జ్ఞాపకాలు మన హృదయాల్లో నిలిచి ఉండాలి. దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉండాలనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అగత్యం ఉంటా ఉంది. రైట్. సో ఈ హిస్టరీని క్రియేట్ చేసుకునేటటువంటి పనిలో మనము నిమగ్నం అవటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దానికోసం మనము అడుగులు ముందుకు వేయాలని నేను ఆశపడతా ఉన్నాను. యెహోషువ జీవితాన్ని మనం చూస్తే చాలా మంచి జ్ఞాపకాలు తన వెనక కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ ఎంతో గొప్పగా నిలబడటానికి సహాయం చేసినాయి ఆయన అనేటటువంటిది మనకు తెలుసు. రైట్. రెండో విషయాన్ని మనం చూసినప్పుడు రికగ్నైజ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, దేవుని యొక్క నమ్మకత్వాన్ని గుర్తించటం. మొదటిదేమో గుర్తు పెట్టుకోవడం, ఈ రెండవదేమో గుర్తించటం. మనం గుర్తించాలి అనంటే గుర్తించాలి అనంటే చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి, ఆలోచన చేయాలి, ధ్యానం చేయాలి. మన హృదయాల్లో ఆ విషయాల గురించినటువంటి ఆలోచనలు మెదలాలి. అప్పుడు మనము
గుర్తిస్తాం కొన్ని సంగతుల్ని జీవితంలో, లేకుంటే అవి నెగ్లెక్టెడ్గా విడిచిపెట్టబడుతుంటాయి, మూలన పడిపోతూ ఉంటాయి. రైట్. మనము దేవుని యొక్క నమ్మకత్వం లేకుంటే దేవుని విశ్వాస్యత అనేటటువంటి దాని గురించి ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క నమ్మకత్వము, దేవుని యొక్క విశ్వాస్యత మొట్టమొదటిగా ఎక్కడ కనిపించింది అని అంటే మన యొక్క తీవ్రమైనటువంటి పాపము, తర్వాత ఆ పాపం నుంచి మనల్ని విడిపించడానికి దేవుడు జరిగించినటువంటి విమోచన కార్యము, ఈ రెండిట్లో దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క విశ్వాస్యతని మనం చూస్తూ ఉన్నాం. రెప్ప పాటున క్షణంలో మనల్ని షూట్ చేసి పడేయాలి. ఎవడన్నా తీవ్రమైన నేరం చేస్తే ఏమంటాం మనం? వాడు ఉండకూడదురా, ఇమ్మీడియట్గా చంపి పడేయాలి అట్లాంటి. ఎవడన్నా దారుణమైన నేరం చేసిన వాడి గురించి ఏం మాట్లాడతాం? అట్లాంటి అసలు బతకనిపోదు, వేసి పడేయాలి అని అంటాం కదా. అదే దానికి మనమంతా ఎలిజిబుల్ అనమాట. వీఆర్ ఆల్ ఫిట్ ఫర్ దట్. మనమందరము దానికి ఒకే దెబ్బతో వేసి పడేయాల్సినటువంటి దారుణమైనటువంటి నేరం చేసినటువంటి, పాపం చేసినటువంటి వాళ్ళం మన యొక్క పాపం యొక్క తీవ్రత అంత గొప్పది. రెప్ప పాటున సింగిల్ షాట్తో వేసి పడేయాలి మనల్ని మొత్తాన్ని. మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి విధానంలో తమ్ముడు లాస్ట్ టైం బ్రదర్ ఒక ఆయన మాట్లాడుతూ మనకు ఆ ఎలిజిబిలిటీ 4 స్టార్ 5 స్టార్ ఎలిజిబిలిటీ ఉంటా ఉండేనంట. ఏంటది? మనం ఇంకనూ పాపులమై ఉండగా మొదటి స్టార్. రెండవ స్టార్ ఏంటి? మనం ఇంకనూ భక్తిహీనమై ఉండగా రెండవ స్టార్ మార్క్. మూడవ స్టార్ మార్క్ ఏంటి? మనం ఇంకనూ దేవునికి విరోధమై ఉండగా. నాలుగవ స్టార్ మార్క్ మనం ఇంకనూ స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉండగా, మనం ఇంకనూ దేవునికి తిరుగుబాటు చేసేవారంగా ఉండగా. ఇట్లాంటి 5 స్టార్ 4 స్టార్ మార్కులు సంపాదించుకున్నాం మనం, గ్రేడ్స్. ఇట్లాంటి స్టార్ మార్కుల మధ్యలో మనల్ని రెప్ప పాటన లేపి పడేయాలి దేవుడు. We are fit for nothing in this world. జీవించే అర్హత లేనటువంటి విధానంలో మన పాపం అంతగా ఆకాశానికి ఎక్కింది. అలాంటి పరిస్థితుల్లో ప్రభు తన విశ్వాసతని, తన నమ్మకత్వాన్ని ఎంత గొప్పగా కనపరిచాడు. అందులో నుంచే తన ప్రేమ, అందులో నుంచే తన కృప, అందులో నుంచే తన జాలి, దయ, కరుణ, వాత్సల్యత. నా ప్రియ సహోదరి సహోదరులారా, అవన్నీ తీసుకొచ్చి ఆయన నమ్మకంగా మన జీవితాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. మనల్ని బ్రతికింప చేయడం మాత్రమే కాదు, ఆయన మన యొక్క పాపం నుంచి విడిపించడానికి ఆయన మన నిమిత్తమై దారుణమైన, లోకంలో ఎవరో రుచి చూడనటువంటి దారుణమైన మరణాన్ని రుచి చూడటం. ఈ సంగతి మనం వింటూ ఉన్నప్పుడు, ఈ సంగతి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు విశ్వాస కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు, సంఘంలో ఉంటున్నటువంటి దేవుని బిడ్డలని సోకాళ్ళు పిలువబడేటటువంటి వ్యక్తులు వేరే వేరే పనుల్లో ఎంగేజ్ అవ్వరు. అవరు ప్రభు కోసం ఏదైనా చేయాలనేటటువంటి తాపత్రయం కనీసం కలగాలి. బండబారినటువంటి రీతిలో ఉండిపోతున్నారు చాలా మంది క్రైస్తవులు ఈ దినాన. ఆదివారం భక్తి క్రైస్తవులు, నువ్వు బ్రతికినంత కాలం ఆదివారం చర్చికి వెళ్ళు, చక్కగా వెళ్ళి వచ్చి నీ పనులు నువ్వు చేసుకో. ఇంతే, బియాండ్ దట్ ఏమీ వద్దు నీకు. ఇక దానికి మించి నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు. ఆదివారం గుడికి పో, వచ్చి మధ్య మధ్యలో ఏమైనా స్పెషల్ కూడికలు ఉంటాయా, వెళ్ళి వచ్చి మధ్య మధ్యలో భోజన సమావేశాలు ఉన్నాయా, వెళ్ళి చక్కగా ఆలకించి వచ్చే. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నమ్మకత్వాన్ని
దేవుని విశ్వాసతను గురించి ఆలోచన చేసేటప్పుడు మనుష్యుల హృదయాలు కదిలించబడాలి, విశ్వాసుల హృదయాలు చలించబడాలి, ప్రభు కోసమై ఏమైనా చేయాలనేటటువంటి ఆలోచన రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు యెహోషువ గుర్తు చేసుకుంటున్నాడు కాబట్టి పండు ముసలోడయ్యాడు. ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉంటున్నటువంటి ఈ వ్యక్తి ఇశ్రాయేలుతో మాట్లాడటానికి, వాళ్ళని ప్రభు పని కోసమై పురికొల్పడానికి సంసిద్ధుడవుతాడు. ఇంకా నాదే ఉంది బాబు, అయిపోయినా ఇక చేయాల్సిందంతా చేసిన దేవుడు బాధ్యత ఇచ్చిండు. మోసే తర్వాత పిలిచిండు, చేయరా బాబు అని చెప్పిండు. చేయగలిగినంత చేసిన వీళ్ళని కానాను దేశం దాకా తీసుకొచ్చిన. ఇక గొప్పగా కొంచెం డబ్బాలు కొట్టుకునే కేటగిరీ అయితే ఒకవేళ యెహోషువ ఏమన్నటాడు, 1 2 14 మేజర్ కంట్రీస్ని, 30 మేజర్ సామ్రాజ్యాల్ని జయించిన. నాకంటే తోపు ఎవడుంటాడు రా, ఇంకా నాకంటే మొగోడు ఎవడు, నాలాంటి హీరో ఎవడు రా, ఇంకా నన్ను చూసి నేర్చుకోండిరా అని డాంబిక ప్లేస్ అని చెప్పేటోడు. ఈ రెండూ చేయలేదు ఆయన. మనం చేసేది అదే కదా, గల్లా ఎగరేసుకుని మాట్లాడేటోడు సమావేశంలో. కానీ he was remembering God's faithfulness. దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క కృపని, దేవుని యొక్క విశ్వాసత గురించి గుర్తు చేస్తా ఉన్నాడు. రికగ్నైజ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఎంత నమ్మకంగా తీసుకొచ్చిందో గుర్తు పెట్టుకోండిరా బాబు. మనం ఒకవేళ మీటింగ్ పెడితే, ఒకవేళ జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే, మీరు కొంచెం తేరుకోవాలని చెప్తా ఉంటామన్నా. ఇక చాలా సీనియర్ మోస్ట్ కదా ఇప్పుడు అన్న, యెహోషువ అన్న పెద్ద సీనియర్ మోస్ట్, పెద్ద అన్న ఇప్పుడు సీనియర్ మోస్ట్ అన్న. ఇక ఆయన కంటే అనుభవజ్ఞుడు లేడు. ఆయన ఎరికోని దాటించిన విధానం, యోర్దాను నదిని దాటించిన విధానం, హాయిని గెలిచినటువంటి విధానం, మిగతా పట్టణాల్ని, ఆ సరిహద్దుని ఎంతగా విస్తరింపజేశాడు, ఎన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద విక్టరీని చదివాడు. ఇదంతా ఈ విక్టరీ చరిత్ర రాసి ఒక అసిస్టెంట్ని పెట్టి ఇంట్రొడక్షన్లో యెహోషువ అన్నగారి జీవిత చరిత్ర ఇంట్రొడక్షన్ 1 గంట సేపు చదివించేటోళ్ళు. ఇప్పుడు మీటింగ్లు ఇంతే కదా మనం పెట్టుకునేది, అంతేనే కదా, చదవాలి కదా, లేకుంటే కుదరదు, చదవాలా. మన గురించి డబ్బా చదవాలా మొత్తం. అట్లేం జరగలే. కనీసం యెహోషువలో ఏ కోశాన కూడాను నేను దేవునికి నమ్మకంగా ఉండటాన్ని పెట్టి ఇలాంటి విక్టరీని సాధించానో చూడండి అని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడలే. చెప్పుకోవచ్చు కదా, ఎలిజిబుల్ కాదా యెహోషువ అలా మాట్లాడటానికి? మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా అండి? బరాబర్ మాట్లాడవచ్చు. ఆయన యొక్క నాయకత్వాన్ని మనం చూసినప్పుడు, ఆయన యొక్క ఆధ్యాత్మిక స్టాండర్డ్ని చూసినప్పుడు, ఆయన ప్రభు మీద నిలబడి ఆయన జయించినటువంటి ఆ యొక్క పట్టణాల చరిత్రని మనం చూసినప్పుడు, ప్రభువు నడిపించినటువంటి చరిత్ర చాలా ఉంటా ఉంది. మస్తు డబ్బా కొట్టించి ఒక అసిస్టెంట్ తోటి డైరెక్టర్కి చెప్పి జాగ్రత్తగా చదువు, ఈ పాయింట్ జాగ్రత్తగా చదువు అని మంచిగా చదివించుకునేటోడు. మన మీటింగ్స్లో సో ఏం చేస్తారు, మన చందా రాస్తేనే, కాంట్రిబ్యూషన్ ఇస్తేనే చర్చ్లో పేరు చదవాలి, మైక్లో చదవాలి, బయటికి వినిపించేలాగా. మై డియర్ ఫ్రెండ్స్, దేవుని కృపను, దేవుని విశ్వాసతను మనము గుర్తు చేసుకునే వాళ్ళంగా ఉండాలి. ఇందాక మనం ఇంట్రొడక్షన్లో మాట్లాడుకున్నాం, విజయం ఎప్పటికీ కూడా గర్వాన్ని తీసుకురాకూడదు. విజయం అనేటటువంటి ఎప్పుడు కూడా మనల్ని గలా ఎదిరిసుకునేలాగా చేయకూడదు. విజయం ఎప్పుడు కూడా మనలో ఆధ్యాత్మిక గర్వాన్ని తీసుకురాకూడదు. నాకు అన్నీ తెలుసు, నువ్వేంటి నాకు చెప్పేది, నాకు అన్నీ తెలుసు, మీరేంటి నాకు చెప్పేది, బచ్చాగాడు మీరు అనేటటువంటి తత్వం ఆధ్యాత్మిక నాయకత్వంలో రాకూడదు. స్పిరిచువల్ లీడర్లో అది ఏ కోశాన ఉండకూడదు. యెహోషువలో అది మనం చూస్తూ ఉంటాము. ఆయన ఆ 2 సమావేశాల్లో మాట్లాడేటువంటి సంగతులు మనం చూస్తే, కేవలం ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క పెద్దల్ని రానున్న తరం కోసం, ప్రభువు కోసం జీవించాలని హెచ్చరించినటువంటి పని కోసమైనటువంటి దేవుని ఫెయిత్ఫుల్నెస్ని గుర్తు చేసుకోండిరా బాబు అనేటటువంటి సంగతిని చాలా జాగ్రత్తగా గుర్తు చేశాడు. రైట్,
రిజెక్ట్ ఐడోలట్రీ ఆర్ కాంపిటింగ్ గాడ్స్. రండి, అక్కడ విగ్రహారాధన సంబంధించినటువంటి విషయాల్లో 3 సంగతులు మనం చూస్తాం. రండి, 15వ వచనం చూడండి. 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదురో, నది అందరినీ పితరులు సేవించిన దేవతలను సేవించదురో, అమోరీయుల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదురో నేడు మీరు కోరుకోండి. నా మీరు కోరుకోండి, మీరు చూజ్ చేసుకోండి. టు హూమ్ యు వాంట్ టు వర్షిప్. ఎవరిని మీరు సేవించాలనుకుంటున్నారో మీరు కోరుకోండి. నది అవతల మీ పితరులు సేవించినటువంటి దేవతలు ఉన్నారు కదా, వాళ్ళని సేవిస్తారో, లేకుంటే ఇప్పుడు మీరు అమోరియల మధ్యలో ఉంటా ఉన్నారు కదా, వారి యొక్క దేవతల్ని మీరు సేవిస్తారో, లేకుంటే దేవుడైనటువంటి యెహోవాని మీరు సేవిస్తారో మీరు చూజ్ చేసుకోండి, మీరే నిర్ణయించుకోండి అనేటటువంటి ప్రశ్నని వాళ్ళ ముందు ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆధ్యాత్మిక ఎంకరేజ్మెంట్లో, మెంటారింగ్లో, శిష్యరికాన్ని తయారు చేసేటటువంటి పనిలో, లేకుంటే ఆత్మీయ నాయకుల్ని సిద్ధం చేసేటటువంటి బృహత్తరమైనటువంటి పనిలో ప్రాముఖ్యమైనటువంటి థింగ్ ఏంటి అని అంటే చాయిస్. వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ చాయిసెస్. ఎన్నో లోకం మన ముందు ఎన్నో చాయిసెస్ని పెడతా ఉంటా ఉంది. దేన్ని చూజ్ చేసుకుంటామో అది మన ఇష్టం. దేనిని చూజ్ చేసుకుంటామో అది మన ఇష్టం. దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. దేనిని మనము ఎన్నుకుంటామో, దేనిని మనము కోరుకుంటామో మన ఇష్టం, మన చేతుల్లో ఉంటా ఉంది. మీరు యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని మీకు కనిపిస్తే మీరు ఎవరిని ఎన్నుకుంటారో, ఎవరిని సేవిస్తారో మీరు ఆలోచన చేసుకోండి అనే ప్రశ్నని ఉంచినట్లుగా మనం చూస్తాం. ఆ దినాల్లో ఆ ప్రజల మధ్యలో అలాంటి విగ్రహారాధన సంబంధమైనటువంటి దేవతారాధన కలిగి ఉంటా ఉంటే దానితోటి క్రైస్తవ్యం లేకుంటే ఇశ్రాయేలీలు ప్రభావితం చేయబడ్డారు. అంతే కదా, వాళ్ళ యొక్క దేవతలతో వాళ్ళు సహవాసం చేసి వాళ్ళ విగ్రహాన్ని వాళ్ళు పూజించి తర్వాత వాళ్ళతో బియ్యముంది వాళ్ళ ప్రజలతోటి వీళ్ళు సంబంధాలు నెలకొల్పుకొని వాటి ద్వారా ప్రభావితం చేయబడ్డారు. ఈనాటి క్రైస్తవ్యం లేకుంటే వ్యక్తిగతంగా నేను ఎలాంటి దేవతలు లేకుంటే ఎలాంటి గాడెసెస్ నా యొక్క హృదయంలో నా జీవితంలో ఉంటా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళం పరీక్షించుకోవాల్సినటువంటి ప్రశ్న ఇది. బయటికి కనిపించినటువంటి ఎన్నో విగ్రహారాధన సంబంధమైనటువంటి మనుషులు, విషయాలు మన హృదయాల్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటా ఉన్నాయి. వాటి నుంచి మనం బయటికి రావాలనేటటువంటి సీరియస్ నిర్ణయం మనకు అవసరమై ఉంటా ఉంది. ఆ రోజుల్లో ఇట్స్ ద పాయింట్ ఆఫ్ కన్సర్న్, ఇట్స్ ద హై టైమ్ అర్జెన్సీ. దాని విషయమే మాట్లాడాడు కదా యెహోషువ, వేరే విషయాలు మాట్లాడలేదు. ఒకటే ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి వాళ్ళ యొక్క దేవతలను సేవించడం ద్వారా కలిగేటటువంటి కాన్సిక్వెన్సెస్, వాళ్ళతో బియ్యమంది వివాహంలో మీరు పాలు పంపులు తీసుకోవడం ద్వారా జరగబోయేటటువంటి నష్టం, వాళ్ళు మీ యొక్క పడక మీద కొరడాలుగా, మీ కళ్ళల్లో నలుసుగా, మీ యొక్క పంటి కింద రాయిలాగా ఉంటారు. మనం ఎంటర్టైన్ చేసేటటువంటి పాపం ఈ విధంగా ఉంటా ఉంటుంది. నా ప్రియులారా, జాగ్రత్త పడదాం. మనం ఎలాంటి విషయాల చేత ప్రభావితం చేయబడతామో. ఇక్కడ చూడండి, సంస్కృతి
ట్రెండ్ కుటుంబాన్ని మలచకూడదు. కుటుంబం సంస్కృతిని ప్రభావితం చేయాలి. రైట్. ఈ రోజుల్లో ఇప్పటి తరం పిల్లలతో ఎవరితో మాట్లాడుతూ ఉంటావునా, అరే బేట అలా చేయకూడదురా, అరే నాన్న ఇలా చేయకూడదురా అని అంటే, మీకేం తెలుసు డాడీ, మీకేం తెలుసు మమ్మీ, ట్రెండ్ ఇది, ఈరోజు ట్రెండ్ ఇది అని మాట్లాడుతున్నాను. ఇప్పుడు లోకం యొక్క ట్రెండ్ చేత మనం ప్రభావితం చేయబడదామా, లేకుంటే క్రైస్తవ కుటుంబాలుగా మనము సంస్కృతిని ప్రభావితం చేసేటటువంటి స్టాండర్డ్లోకి వద్దామా? దట్స్ ద క్వశ్చన్ నౌ. ఈ విషయం గురించి చర్చించాలంటే చాలా ఏరియాస్ ఉన్నాయి మాట్లాడటానికి. లోకంలో ఉంటున్నటువంటి ట్రెండ్స్ చేత మనం ప్రభావితం చేయబడి ఆ మార్గాల్లోకి మనము వెళ్ళి జీవించటమా, లేకుంటే లోకం యొక్క ట్రెండ్కి విరోధభావంలో లేకుంటే విరుద్ధంగా మనం జీవించి మనము ప్రభావితం చేయటమా? ఇది ఛాలెంజింగ్ క్వశ్చన్ క్రిస్టియన్స్ ఇన్ 21st century. 21వ శతాబ్దంలో క్రైస్తవులకి ఇది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. దేని చేత మనము ప్రభావితం చేయబడతాం? పిల్లలు రోజు అనేక సందేశాలను స్వీకరిస్తున్నారు. తల్లిదండ్రులు కేవలం నిషేధించడం కాకుండా బైబిల్ ఆధారిత వివేచన నేర్పించాలి పెద్దలు. ఇది మా కుటుంబానికి కాదు అనే హద్దులు అవసరం. నియమాల కంటే అంతరంగ నిశ్చయం చాలా ప్రాముఖ్యమైనది. మనము దేవుని కోసం అలాగూ నిర్ణయాలు తీసుకోవాలి. నియంత్రణ చేయటం కాదు కానీ శిష్యనికం చేయటం, మన యొక్క పిల్లల్ని డిసైప్లిన్ చేయటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. నియంత్రణ చేయటంతో మనం గెలుపొందలేము. మాట వినరు, ఎవరు మాట వినరు. ఈ లోకంలో ఎవరినైనా కరెక్షన్ చేస్తే ఎవరు సహించలేనటువంటి విధానం ఈ రోజుల్లో. పక్క వాళ్ళని సరిచేసేటటువంటి కల్చర్ ట్రెండ్ ఉందా ఈ రోజుల్లో? లేదు. మామూలుగా బయట జోక్స్ చెప్తా ఉన్నారు కదా రీల్స్ లో. ఏం చెప్తా ఉన్నారు? డోంట్ ట్రై టు కరెక్ట్ యువర్ వైఫ్ ఫస్ట్ అని. నువ్వు అయిపోయినట్టే అంటున్నారు. భార్యని సరిచేయడానికి నువ్వు ట్రై చేసావో ఇక పరిస్థితి వేరుగా ఉంటుంది. బయట నవ్వుకునే విషయాలు మామూలుగా చెప్తున్నారు, నవ్వాలని. ఎస్, దట్స్ ద సిచ్యువేషన్ టుడే. నో వన్ ఈస్ విల్లింగ్ టు కరెక్ట్ అంటే కంట్రోల్, బీయింగ్ కంట్రోల్డ్ బై అదర్స్. కంట్రోలింగ్ కాదు, కన్విన్సింగే ప్రాముఖ్యమైనటువంటి పద్ధతి. డోంట్ ట్రై టు కంట్రోల్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్. యు కాంట్ విన్, బట్ ట్రై టు కన్విన్స్ ద పీపుల్. యెహోషువ ఇక్కడ చేసింది అదే. పెద్ద వ్యక్తిగా నేనున్నాను, ఇంత అనుభవం ఉంటా ఉంది, నేను ఇలా చేస్తూ చెప్తున్నాను, ఇలా నడవండి అని చెప్పి పరడా పట్టుకొని చెప్పొచ్చు. కానీ he was not doing like that. He was convincing the people, elders of Israelites. ఇజ్రాయేల్ పెద్దల్ని కన్విన్స్ చేస్తా ఉన్నాడు. దేవుని నమ్మకత్వం వైపు చూడండిరా బాబు. సంస్కృతి చేత మీరు ప్రభావితం చేయబడకండి. దేవుడు మెచ్చడు అనేటటువంటి సంగతిని చాలా జాగ్రత్తగా గుర్తు చేస్తా ఉన్నాడు. రైట్. రిమైన్ ఫెయిత్ఫుల్ టువర్డ్ యువర్ గాడ్. దేవుని యొక్క నమ్మకంగా జీవించేటటువంటి విషయంలో స్టెప్ తీసుకోండి. తర్వాత రిజాల్వ్ టు మేక్ ఏ ఫర్మ్ డెసిషన్. రైట్. ఇక్కడ మనం వద్దాం, నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం. ఇదంతా బాగానే ఉంది. యెహోషువ స్టాండ్ లో ఉన్నాడు, యెహోషువ కరెక్ట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు అనేటటువంటి సంగతి ఇశ్రాయేలు పెద్దలకి తెలియదని ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. లేడానా? యెహోషువ లేడనా? యెహోషువ అప్పటిదాకా లేడనా? ఉన్నాడనే కదా. రైట్. ఓకే. యా, ఇది చూడండి, కొత్త దశ అనేటటువంటి యెహోషువ జీవితంలోకి వచ్చింది. రెస్ట్ మోడ్లో ఉంటా ఉన్నాడు మనోడు. సో ఆ టైంలో ఆధ్యాత్మిక కూడల్లో ఉంటున్నటువంటి యెహోషువ కుటుంబం చాలా కేర్ఫుల్ డెసిషన్ని లేకుంటే డిక్లరేషన్ని ఇవ్వాల్సి వచ్చిందనమాట. ఆ అగత్యమైనటువంటి సిచ్యువేషన్స్లో యెహోషువ ఈ యొక్క స్టేట్మెంట్ని ఇవ్వటాన్ని, ఈ డిక్లరేషన్ని ఇవ్వటాన్ని మనం చూస్తాం అన్నమాట. మిడ్స్ ఆఫ్ ప్యాగన్ కల్చర్. అక్కడ పరిస్థితులు మామూలుగా ఏం లేవు. అక్కడ ఉంటున్నటువంటి ఇంపాక్ట్, కల్చరల్ ఇంపాక్ట్ లేకుంటే
విగ్రహారాధన సంబంధమైనటువంటి అన్య దేవతలను ఆరాధించడం, అమోరీల ప్రజల యొక్క ఇంపాక్ట్ అనేటటువంటి చాలా దారుణంగానే ఉంటా ఉండేటటువంటి పరిస్థితుల మధ్యలో, చాలా గ్రేటర్ వేలో ఇంపాక్ట్ చేయబడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మధ్యలో యెహోషువ ఈ డిక్లరేషన్ని ఇవ్వాల్సి వచ్చిందనమాట. అది ఆయన ఆ విధంగా ఇచ్చినట్టుగా మనం చూస్తాం. సో ఇట్స్ ద హై టైం టు మేక్ ద డెసిషన్. నేనైతే నా యొక్క డెసిషన్ విషయంలో నేను ఫర్మ్గా ఉంటా ఉన్నాను. ఐ విల్ నాట్ డీవియేట్ ఫ్రమ్ మై లార్డ్. నేను నా ప్రభువు నుంచి నేను వైదొలగను. నా ప్రభువు నుంచి నేను వైదొలిగేటటువంటి పరిస్థితిలోనికి రాను అనేటటువంటి సంగతిని చాలా క్లియర్గా చెప్పినట్టుగా మనం చూస్తాం అన్నమాట. రైట్. నేను ముందుగా వ్యక్తిగత దేవుని సంబంధాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ ఆధ్యాత్మిక నాయకత్వం అనేటటువంటి నాతోనే ప్రారంభం అవ్వాలి. ఎవరు? పెద్దలతోటే. కుటుంబంలో ఉంటున్నటువంటి తల్లిదండ్రులు, అమ్మ నాన్నతోటి స్టార్ట్ అవ్వాలి. సంఘంలో పెద్దలతోటి, సమాజంలో నాయకులతోటి స్టార్ట్ అవ్వాలి. క్రైస్తవ ఆధ్యాత్మిక నాయకత్వం అనేటటువంటిది మనలో ప్రారంభం అవ్వాలి. రైట్. యెహోషువ అందుకనే నేను అని చెప్పి తర్వాత ఆయన ఫర్దర్ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం అన్నమాట. తల్లిదండ్రుల జీవితం పిల్లలకు మొదటి జీవితవంతమైనటువంటి బోధనగా ఉంటా ఉండాలి. ప్రార్థన, వాక్యం, నిజాయితీ, క్షమాపణ, పవిత్రత, సేవ ఇవి ఇంటిలో కనిపించాలి. నా పిల్లలు నా జీవితంలో దేవుని చూస్తున్నారా? పెద్దలు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, తల్లిదండ్రులుగా మనం, పెద్దలుగా వృద్ధాప్యంలో ఉంటున్నటువంటి పెద్దలు సంఘాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసే ఉన్నతమైనటువంటి రోల్లో ఉంటున్నటువంటి మనం ఈ ప్రశ్న వేసుకోవాలి. నా పిల్లలు, నా చుట్టుపక్కల ఉంటున్నటువంటి నెక్స్ట్ జనరేషన్ నా జీవితంలో దేవుణ్ణి చూడగలుగుతున్నారా? నెక్స్ట్ మనం చూసినప్పుడు నేను నా ఇంటి వారు అనేటటువంటి ఆధ్యాత్మిక యూనిట్గా ఉంటున్నటువంటి కుటుంబాన్ని గురించి మాట్లాడటాన్ని మనం చూస్తాం. విశ్వాసం ఇంటిలోనికి రావాలి. వ్యక్తిగత విశ్వాసం ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేయాలి. కుటుంబంలో ప్రార్థన, దేవుని వాక్యం, ఆరాధన, ప్రేమ, క్షమాపణ, సేవ సహజమైనటువంటి భాగాలుగా ఉంటా ఉండాలి. ఇది కొరవడుతున్నటువంటి పరిస్థితులు మన కుటుంబాల్లో చూస్తూ ఉంటా ఉన్నాం. సరి చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంటా ఉంది. మొట్టమొదటి శిష్యత్వ కేంద్రం ఇల్లు. పిల్లలు తల్లిదండ్రుల విశ్వాసాన్ని కేవలం అనుకరించడం కాదు, దేవుని వ్యక్తిగతంగా తెలుసుకోవటం అనేటటువంటి జరగాల్సినటువంటి అత్యధిక పరిస్థితి, నీడ్ ఈ లోకంలో మనకు కనిపిస్తూ ఉంటా ఉంది. దేవుని కొరకైన నిర్ణయాలు ఏంటి? దేవుని సేవించడం అంటే ఏంటి? నేను దేవుని ఎలా సేవించగలను అనేటటువంటి ప్రశ్నలకి మనము జవాబులు తయారు చేసుకుందాం. తర్వాత సేవించడము అనేటటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు విశ్వాసం కార్యరూపం దాల్చడం. అప్పటిదాకా నేను నా ఇంటి వారు ప్రభువును నేను కలిగి ఉండటం, దేవుని కలిగి ఉండటం అనేటటువంటి ఒక ఎత్తు, సేవించడం అనేటటువంటి ప్రభు కోసమై జీవించడం అనేటటువంటి రెండవ ఎత్తుగా, సెకండ్ సైడ్ ఆఫ్ మైండ్గా మనం చూస్తాం అన్నమాట. సో ప్రభువును సేవించేటటువంటి విషయంలో మన కుటుంబం దేవుని కోసం ఏం చేస్తుంది అనేటటువంటి ప్రశ్నని మనము దినదినము కలిగి ఉండటం, మన యొక్క ఫ్యామిలీ మిషన్ని గురించినటువంటి అవగాహన మనం కలిగి ఉండటం. ప్రభు మన కుటుంబాన్ని పిలిచాడు, మనల్ని పిలిచాడు, వ్యక్తిగతంగా నిన్ను నన్ను పిలిచాడు. మనమంతా కుటుంబంగా కలిసి ప్రభు కోసం సాక్షులుగా జీవించాలి. మన కుటుంబ చరిత్ర మనము ఒక ఆధ్యాత్మిక చరిత్రగా ఉంటా ఉండాలి. ఇతరులు ప్రభావితం చేసేటటువంటి చరిత్రగా మన కుటుంబ చరిత్ర నిలవాలి అనేటటువంటి ఆ యొక్క డిస్కషన్స్లోకి కుటుంబాలు రావాలి. అలాంటి కమిట్మెంట్స్లోకి మనం రావాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంటా ఉంది అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. నెక్స్ట్ మనం వచ్చినప్పుడు లీడ్ యువర్ హౌస్ హోల్డ్ అండ్ పీపుల్ టువర్డ్ గాడ్. రండి మనం అక్కడ చదువుకొని మనం ముగించుకుందాం, సమయం అయిపోయింది కదా. రండి. ఎప్పుడైతే యెహోషువ తన యొక్క డిక్లరేషన్ని, తన యొక్క నిర్ణయాన్ని చాలా గట్టిగా తను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి, తన యొక్క స్టాండ్ని బయలుపరచడాన్ని బట్టి ఏ విధంగా ముందుకు ప్రజలు రెస్పాండ్ అయ్యారో మనము చూస్తాం. రండి. 16వ వచనం, 24వ అధ్యాయం 16వ వచనం చూడండి. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించినలా మేము శాపగ్రస్తులమగుదుము గాక.
ఐగుప్తు దేశమును దాసుల గృహంలో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గం అన్నింటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశంలో నివసించి అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు. యెహోవానే సేవించదము, ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అయితే యెహోషువ ఏమన్నాడంటే, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషం గల దేవుడు. ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు. మీరు ఆయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఆయన మీకు మేలు చేయువాడైనను మనస్సు తిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింపజేయును. కాబట్టి జాగ్రత్త అని మరలా హెచ్చరిస్తే జనులు ప్రతిస్పందించారు, అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పింది. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించదమని ఆయన కోరుకున్నందుకు మిమ్మల్ని గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులము అంది. అందుకతడు, అలాగైతే మీ మధ్య ఉన్న అన్న దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయంను తిప్పుకోండి అని చెప్పాను. అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పింది. వెంటనే ఆయన ధర్మశాస్త్ర గ్రంథంలో వాక్యాలను రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలో ఉన్న సింధూర వృక్షం కింద దాన్ని నిలవబెట్టించి జనులందరితో నిబంధన చేసినట్లుగా మనము చూస్తాం. ఆ దినమున ప్రజలతో నిబంధన చేసినట్లుగా మనం చూస్తాం. ఇది ప్రభావితం చేసేటటువంటి విధానం. యెహోషువ ఎప్పుడైతే తన స్టాండ్లోకి వచ్చాడో, కుటుంబంలో యజమాని, పెద్దలు, ఆధ్యాత్మిక నాయకులు ఎప్పుడైతే ఫర్మ్ డెసిషన్లోకి వస్తారో, స్థిరమైన నిర్ణయంలోకి వస్తారో, స్టాండ్లోకి వస్తారో, అది బలమైనటువంటి రీతిలో చుట్టూ పనిచేస్తుంది. సంఘం విస్తరిస్తుంది, కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. విస్తరణ అనేటటువంటి గ్రో అండ్ ఎక్స్పాన్షన్ అనేటటువంటి జరుగుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా చోట్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే పడి ఉంటా ఉంది. సంవత్సరాలుగా సంఘము ఒక్కరిని కూడా సంపాదించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉండిపోతూ ఉంది. ఫలింపనటువంటి స్థితిలో ఉండిపోతున్న జీవితాలు, కుటుంబాలు ఉంటా ఉన్నాయి. వృద్ధి చెందినటువంటి జీవితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభావవంతమైనటువంటి సాక్ష్యం కనిపించినటువంటి క్రైస్తవ విశ్వాసులు కనిపిస్తూ ఉన్నారు సమాజంలో, సంఘంలో. కారణం ఏంటో తెలుసా? వ్యక్తిగతంగా మనుషులు, ఆత్మీయ నాయకులు బలమైనటువంటి నిర్ణయాల్లోకి రాకపోవటం. ఎప్పుడైతే యెహోషువ ఈ డిక్లరేషన్లోకి వచ్చాడో, ఈ డిక్లరేషన్ చేశారో, ప్రజలందరూ డిఫరెంట్గా ప్రభావితం చేయబడ్డారు. అప్పటిదాకా ఎంతో దారుణంగా వాళ్ళలో పాతుకుపోయి ఉంటున్నటువంటి అన్య దేవతల ఆరాధన, లేకుంటే అన్యజనులతో సహవాసం చేసి సంతోషాన్ని పొందుకుంటున్నామనేటటువంటి ఆ యొక్క తత్వం ఏదైతే ఉందో, ఆ యొక్క చెడిపోయినటువంటి భావాలు వాళ్ళలో నుంచి తొలగివేయబడ్డాయి. ఇశ్రాయేలీయుల గోత్రముల్లో దేవుడు అక్కడ చాలా తర్వాత పుస్తకాల్లో మనం చదువుతాం. ఇశ్రాయేలీయుల గోత్రముల్లో మీరు పెళ్లి చేసుకోవడానికి, బియ్యం పొందడానికి మీకు అమ్మాయిలు, అబ్బాయిలు, పెళ్లి కుమార్తెలు, పెళ్లి కుమారులు దొరకట్లేదనా? మీరు అన్య దేవతలను ఆరాధించేటటువంటి జనులతో బియ్యం పొందడానికి తెగిస్తూ ఉన్నారు. Because you are finding something special with them. You are finding something special entertainment and fun with them. చెడిపోయిన భావాల నుంచి ప్రజలు బయటికి రావాలి అంటే ఆత్మీయ నాయకులు బలంగా నిలబడాల్సినటువంటి అత్యధిక పరిస్థితి కనిపిస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఇదంతా చెప్పాడో యెహోషువ, వాళ్ళంతా కలిసి మేము యెహోవానే సేవించదమనేటటువంటి చాలా స్ట్రాంగ్ నిర్ణయంలోకి వచ్చినట్లుగా మనం చూస్తాం. దానికి జ్ఞాపికగా ఫర్దర్ వర్క్ మనం చూస్తాం. నేను ఇతరులను ఎలా ప్రభావితం చేయగలుగుతున్నాను? ఎస్, కుటుంబ విజయం యొక్క కొత్త నిర్వచనాన్ని మనం చూస్తే ప్రపంచమంతా డబ్బు, చదువు, ఉద్యోగం, ఆస్తి, గౌరవం వీటి కోసం పరిగెడతా ఉంది. దేవుని దృష్టి అయితే దేవుని తెలుసుకోవటం, ఆయన ప్రేమించడం, ఆయన విధేయత చూపించడం, ఆయనను సేవించడం అనేటటువంటిది
దేవుని యొక్క దృష్టికోణంలో నుంచి మనం చూస్తూ ఉంటా ఉన్నాం. పిల్లలు ఏ వృత్తిలో ఉన్నా దేవునితో నడవటం అనేటటువంటి ఇట్స్ ద విక్టరీ. నిజమైనటువంటి జయం ఏంటి అని అంటే ప్రజలు దేవునితో కలిసి నడవటం. ఇక్కడ యెహోషువ 30 ప్రాముఖ్యమైన సామ్రాజ్యాన్ని, 13-14 ప్రాముఖ్యమైనటువంటి నగరాన్ని, పట్టణాన్ని జయించడం అనేటటువంటి విక్టరీ కాదు. ఇట్స్ నాట్ ద విక్టరీ, ఇట్స్ నాట్ ద రియల్ విక్టరీ. విక్టరీ ఏంటి అని అంటే ఇశ్రాయేలు జనాంగము దేవునితో కలిసి జీవించడం నిజమైన విషయం. సంఘంలో ఉంటున్నటువంటి విశ్వాసులు, కుటుంబాల్లో ఉంటున్నటువంటి పిల్లలు దేవునితో కలిసి నడుచుకోవటం నిజమైనటువంటి విక్టరీ. మనం ఏమనుకుంటా ఉన్నానంటే వాళ్ళు గొప్ప చదువులు చదివితే విజయం, ఆశీర్వాదం. వాళ్ళు గొప్ప ఉద్యోగాల్లో సెటిల్ అయితే విజయం, ఆశీర్వాదం. వాళ్ళు ఉన్నతమైన ప్యాకేజీల్లో ఉద్యోగాలు సంపాదించుకుంటే ఇది విక్టరీ, ఇది విజయం, ఇది ఆశీర్వాదం అనుకుంటున్నాం. అది కాదు, అది లోకం యొక్క పద్ధతి. కానీ దేవుని దృష్టికోణం ఏంటి అని అంటే వాళ్ళు ప్రభువుతో కూడా నిలబడి దేవుని సేవించడం, అది రియల్ విక్టరీ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబాల్లో నిజమైన విజయం ఏంటి అని అంటే, నిజమైన విజయవంతమైనటువంటి కుటుంబం అంటే ఏంటి అని అంటే నేనును నా ఇంటి వారు, ఇంట్లో పెద్దలు వారి పిల్లల తరము దేవునితో కలిసి జీవించడం నిజమైనటువంటి విజయం, నిజమైన ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం. ఈ దృష్టికోణాన్ని మనం అర్థం చేసుకున్నాం. లోకం వాతలు పెట్టుకుంటా ఉంటా ఉంది, ఒకళ్ళని చూసి ఒకళ్ళు విక్టరీని ఇలా చూపిస్తూ ఉంటా ఉంది. ఇది నిజమైన ఆశీర్వాదం, ఇది గొప్ప ఆశీర్వాదం. ఆస్తులు పెరిగితే ఆశీర్వాదం, విజయం. లేకుంటే ఉద్యోగాలు పెరిగితే ఆశీర్వాదం, విజయం. ప్యాకేజీలు పెరిగితే ఆశీర్వాదం, విజయం అనుకుంటా ఉన్నారు. దేవుడు అవన్నీ ఇస్తాడు, క్రమంగా ఆశీర్వదిస్తాడు, మేలు చేస్తాడు, గొప్ప గొప్ప ప్యాకేజీలు ఇస్తాడు. తనను ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేటటువంటి ప్రభువుగా ఉంటా ఉన్నాడు. అయితే నిజమైన విక్టరీ అంటే ఏంటి అని అంటే దేవుని దృష్టికోణంలో మనం ప్రభువును సేవించడం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడం. ఇట్స్ ద రియల్ విక్టరీ ఫర్ ద క్రిస్టియన్ ఫ్యామిలీస్ టుడే. క్రైస్తవ కుటుంబాలకి నిజమైనటువంటి విజయం అది. అట్లాంటి విజయపదమైనటువంటి పంథాలో మన యొక్క కుటుంబాలు నడిపించబడటానికి దేవుడు మనకందరికీ సహాయం అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. అలసిపోయారు మీరు, చాలా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నారు, నాకు అర్థమవుతూ ఉంటుంది. రైట్, మంచిగా రిలాక్స్ అవుదాం, చక్కగా భోజనం చేసి నెమ్మదిగా వద్దాం. ఓకే, నేర్చుకుంటున్నటువంటి విషయాల గురించి ఆలోచన చేద్దాం. మన హృదయాల్లో వాటిని మెదిలేలాగా కొంచెం చోటిద్దాం. మన హృదయాల్లో ప్రభు ఆత్మకార్యములో జరిగించబడటానికి అవకాశం ఇద్దాం. Let the work of the Holy Spirit God continue our hearts and minds to be impacted by the God's word. దేవుని వాక్యం చేత ప్రభావితం చేయబడటానికి పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం కలిగిద్దాం, తద్వారా ప్రభావితం చేయబడతాం. మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, విస్తారంగా మేము యెహోషువ సమావేశాన్ని గురించినటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటున్నాం. మేము, మా ఇంటి వారు, మా కుటుంబము దేవా, పెద్దలంగా, తల్లిదండ్రులంగా, ఆత్మీయ నాయకులుగా ఎలాంటి స్టాండ్లో మేము రావాలో, తద్వారా మేము ఎలా ప్రభావితం చేయగలమో, నిజమైనటువంటి జయం అంటే ఏంటో ప్రభా మేము ఆలోచన చేయడానికి సహాయం చేశారు. ఈ విషయాలు మా హృదయాల్లో స్థిరపరచండి ప్రభా. నాయన తండ్రి, లోకమంతా వేరే వేరే విధానాల్లో పరిగెడతా ఉంటా ఉంది ప్రభా. నీ వాక్యంలోని దృష్టికోణాన్ని మేము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మీ వాక్యంలో లోకం యొక్క దృష్టి కాకుండా ప్రభా, నాయన మెజారిటీ యొక్క దృష్టి కాకుండా ప్రభా, నీ వాక్యంలోని దృష్టి కోణాన్ని మేము అర్థం చేసుకోవడానికి మా కుటుంబాన్ని ప్రభా నిన్ను సేవించేటటువంటి వారుగా విజయవంతమైనటువంటి పంథాలో మా కుటుంబ సభ్యులు, మేము, మా కుటుంబాలు దేవా నీ యందు నిలిచి ఉండి ఫలించడానికి, వృద్ధి చెందడానికి, తద్వారా రియల్ విక్టరీని మా జీవితాల్లో, మేము మా కుటుంబ జీవితాల్లో చూడటానికి మీ సహాయం మాకు దయచేయండి.